గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం మైండ్ సెట్ అంతా మారిపోవాలి ముందు క్లాసులకి. ఇప్పటికి ముందంతా సైన్స్ టెక్నాలజీ, ఇప్పుడంతా మంచితనం, రేలంగ్ మామయ్య ఫినామినాలోకి వస్తాం మనం ఇప్పుడు. ఓకేనా? ముందంతా రోబో, సైన్స్ ఫిక్షన్, ఇంటర్స్టెల్లార్ నుండి ఇప్పుడంతా మంచి. ఓకే కదా? నౌ ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గుడ్ మార్నింగ్. మీకు ఇప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ కాదు, ఇప్పుడు మీకు వచ్చింది గైడ్ డాక్యుమెంట్. దాని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎథిక్స్ ఎలా చదవాలి అని చెప్పి. ఆ డాక్యుమెంట్ యొక్క ఉద్దేశము మీరు ఎథిక్స్ ఎలా చదవాలి అని చెప్పి. గైడ్ అంటే నార్మల్గా ఏది మంచి అండ్ ఏది చెడు ఎలా చేయాలి అని కదా. సో ఈ డాక్యుమెంట్ మీరు లాస్ట్ వరకు ఉంచాలి. అందులోని ఒక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఇప్పుడు మీరు ఆ హ్యాండ్అవుట్లోని ఒక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఎథిక్స్ అనేది ఎలా చదవాలి అని చెప్పి అది ఒక గైడ్ డాక్యుమెంట్ అనుకోండి. సో ఫస్ట్, హౌ మెనీ టీఎస్పీఎస్సీ పీపుల్ ఇయర్? అందరూ ఏబిపిఎస్సీ కదా? ఓకే, ఫైన్, వెరీ గుడ్. నౌ అర్థం కాలే, ఇంకా చాలామంది ఉన్నారు, ఆన్లైన్లో బోర్డు ఉందన్నారు. ఫైన్, ఓకే ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్, స్టార్ట్ చేస్తున్న సబ్జెక్ట్ పేరు ఎథిక్స్ అండ్ లా, నైతికత మరియు చట్టాలు. ఎథిక్స్ అండ్ లా, నైతికత మరియు చట్టాలు. ఇది మనకి ప్రిలిమ్స్లో ఎలా ఉండదు మనకు తెలిసినట్టే. మెయిన్స్లో మనకి 50 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో వింటున్నట్టయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి దీని నుండి. మీకు పాలిటీ సిలబస్లోనే మెన్షన్ చేస్తుంది. మేఘనాథ్, మీకు పాలిటీ సిలబస్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఇందులో మనం డిస్కస్ చేసే ప్రతిదీ మీకేం అవసరం లేదు, జస్ట్ ఒక 10 to 20% ఉంటే చాలు. ఎక్కడైతే టీఎస్పీఎస్సీది వస్తుందో నేను అది క్లియర్గా చెప్తాను. బట్ ఇదైతే మెయిన్గా ఏపీఎస్సీలో ఉండే ప్రతి కీవర్డ్, ప్రతి సిలబస్, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేస్తుంది. ఫైన్. నౌ నేను చాలామందితో మాట్లాడిన తర్వాత ఏమర్థమైందంటే ఎథిక్స్కి చాలామంది భయపడుతున్నారు అని చెప్పి. మై ప్రామిస్, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ మై ప్రామిస్. ఓకే. నౌ ఫస్ట్ మనకి ఎగ్జామ్లో ఈ నైతికత మరియు చట్టం, దీనికి మనకి 50 మార్కులు ఇచ్చారు సిలబస్లో, 50 మార్క్స్. ఏ పేపర్లో ఉంటుంది ఇది? పేపర్ 3 ఎస్ఏ. ఇది మన తర్వాత మన ఏదైతే హిస్టరీ, జాగ్రఫీ పేపర్ ఉంటుందో అది అయిపోయిన తర్వాత మనకి డౌట్ పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్. ఈ పేపర్ ఏదైతే 3వ పేపర్ ఉందో అందులో మనకి 50 మార్కులు ఇచ్చారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఏపీఎస్సీ సిలబస్ చూస్తే అందులోని ఎస్ఏకి 7 సిలబస్ పాయింట్స్ ఉంటాయి. సోషియో ఎకనామిక్, సోషియో పొలిటికల్ అని చెప్పి ఎస్ఏ పేపర్కి 7 పాయింట్స్ ఉంటాయి. అందులో లాస్ట్ పాయింట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దే కెన్ ఆల్సో ఆస్క్ అబౌట్ ఫిలసాఫికల్ ఎస్సేస్. ఫిలాసఫీ గురించి కూడా ఒక ఎస్సే రావడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇచ్చారు అట్లానే. ఆ ఫిలసాఫికల్ ఎస్సే ఒకవేళ మీరు రాద్దామని అనుకుంటే చాయిస్ కింద ఇస్తున్నాడు జనరల్గా. ఒకవేళ ఫిలసాఫికల్ ఎస్సే మీరు రాద్దాం అనుకున్నా సరే ఆ 50 మార్క్స్ కూడా మనకి ఎథిక్స్ అండ్ లా నిండే మొత్తం కవర్ అవుతుంది. అంటే ఎఫెక్టివ్గా దీని యొక్క వెయిటేజ్ 100 మార్క్స్ అనుకోండి. అయితే డైరెక్ట్గా ఒక 50 మార్కులు, ఒకవేళ మీరు అది కూడా రాస్తే ఇంకొక 50 మార్కులు, 100 మార్కులు అవుతుంది. నౌ ఎథిక్స్ అండ్ లాలోని సిలబస్లో ఉన్నట్టు మనం ముందు ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేసామో బారింగ్ 1 చాప్టర్ అది చేస్తాం. అది కాకుండా మిగతావన్నీ కూడా సేమ్ మనం సైన్స్ అండ్ టెక్ చేసినట్టే ఫుల్ క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈరోజు క్లాస్లో అంతా కూడా మనము ఎథిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్లో ఏముంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, మీరు ఎలా చదవాలి, క్లాస్ మనం ఎలా ముందు తీసుకెళ్తామో డిస్కస్ చేద్దాం. ఫైన్. దెన్ ఒరిజినల్ క్లాసెస్ రేపు నుండి మనం స్టార్ట్ చేస్తాం. నౌ ఫస్ట్ ఎథిక్స్ అండ్ లాలోని 50 మార్క్స్. నార్మల్ సబ్జెక్ట్స్కి, ఎథిక్స్కి అందరూ కొంచెం ఇబ్బంది పడేది ఎందుకంటే ఏం చెప్తారు? నార్మల్ సబ్జెక్ట్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీలతో పోలిస్తే ఎథిక్స్కి కొంచెం ఇబ్బంది పడతారు. కారణం డ్రై సబ్జెక్ట్. ఓకే. ఇమాజినరీ. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్లన్నీ ఒకేలా ఉంటాయా? ఓకే. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు పాలిటీలో వచ్చింది అనుకుందాం, 1 నేషన్ 1 ఎలక్షన్. దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, డైరెక్ట్గా మీరు రాసేయచ్చు.
ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీలోనే ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్యలో గొడవలు ఏం జరిగాయి, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ద్వారా దాన్ని సబ్స్టాంటియేట్ చేయండి అంటే మీరు ఆ 39B and C 1921 కోట్ చేసి లేదంటే మినర్వా మిల్స్ కేసు రాసి ఇవన్నీ చేస్తారు. అంటే దీనికి ఇది ఆన్సర్ అని చెప్పి మనకు క్లియర్గా తెలుసు. మీరు మిగతా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే దీనికి ఇది ఆన్సర్ అని చెప్పి మీరు క్లియర్గా చెప్పగలరు. ఓకే, కానీ ఎథిక్స్ అనే దానికి చాలా డిస్క్రిప్టివ్గా ఉంటుంది. అంటే ఇది ఆన్సర్ అని చెప్పి మీరు క్లియర్గా చెప్పలేకపోవడం వల్ల ఇబ్బంది అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచితనం అంటే ఏంటి, జవాబుదారీతనం అంటే ఏంటి, సో ఇవి ఏంటంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడతారు జనాలు. దీనివల్ల దీని యొక్క కష్టం అని చెప్పి, కానీ మన క్లాసెస్ అయిపోయేసరికి నా యొక్క గోల్ ఏంటి అంటే మీరు మిగతా సబ్జెక్టులతో పోలిస్తే దీంట్లోనే ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. అది నా టార్గెట్. మీ టార్గెట్ ఏంటి? నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు ముందే చదవకపోయినా పర్లేదు, క్లాసెస్ అయితే వినండి, మిగతా సబ్జెక్ట్స్ చదవండి అన్నాను. కానీ ఇది అలా కాదు. సైన్స్ అండ్ మన ఎథిక్స్కి ఇప్పుడు ఎథిక్స్ అండ్ లాకి ఏ రోజు క్లాస్ అయిపోతుందో ఆ రోజు క్లాస్ నైట్ రివైజ్ చేసేయాలి. నేను దాని మీద క్వశ్చన్స్ ఇవ్వడము అది ఎలా ముందుకెళ్ళాలని నేను చెప్తాను. నేను చెప్పింది క్లియర్ కట్గా ఫాలో అవ్వండి. మీరు బయట ఎటువంటి బుక్ కానీ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. సైన్స్ అండ్ టెక్ ఏమైనా బుక్ తీసుకునే అవసరం వచ్చిందా? రాలేదు కదా. దీనికి కూడా మీకు ఏది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ హ్యావ్ బెస్ట్ ఎథిక్స్ మెటీరియల్ విత్ యూ. ఓకే, ఎస్ సరోజిని. ఓకే, నౌ ఇప్పుడు మనము ఏపీపీఎస్సీ వాడు ఎథిక్స్ సిలబస్ ఏమి ఇచ్చాడు, దాని నుండి క్వశ్చన్స్ ఏమి అడిగాడు, ఇది మనం చూద్దాం క్లియర్గా. ఓకే, ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో ఎథిక్స్ అంటే ఏంటి? విలువలే ఆస్తి. ఓకే, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఫైన్. ఇంకా నైతికత, నైతిక విలువలు అంటాం కదా, ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు, మంచితనం, ఇలా వేరు పదాలతో చేస్తారు. అయితే మనకి అదేమీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మనము ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. ఎగ్జామ్లో ఉండే ప్రతి కీవర్డ్కి, సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్ నుండి మాత్రమే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్కి మనకి 2 పేజీల నోట్స్ ఉండాలి. అండ్ ప్రతి కీవర్డ్ మీద మనం 3 ఆన్సర్లు రాసి ఉండాలి. ప్రతి దాని మీద 3 ఆన్సర్లు రాసి ఉండాలి. 4వ ఆన్సర్ మీరు ఎగ్జామ్లో రాస్తే పక్కాగా మంచిగా వస్తుంది. అంటే సేమ్ టాపిక్ మీద మీరు 3 ఆన్సర్లు రాస్తే ఎగ్జామ్కి వెళ్ళే ముందు 4వ ఆన్సర్ చాలా మంచిగా వస్తుంది. ఇది నేను చెప్పేది. ఫైన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం డిలే చేయకుండా వీ విల్ స్టార్ట్ విత్ అవర్ సిలబస్. ఒకసారి సిలబస్ చూద్దాం. నేను యాక్చువల్గా ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాను. కారణం ఏంటి అని అంటే మనము సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వేరే సిలబస్ వేరే సబ్జెక్ట్స్లో వినని పదాలు వింటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పి మీరు పాలిటీలోని వింటారు, గవర్నెన్స్లోని వింటారు, ఆర్ఎల్స్ ఎకానమీలోని వింటారు. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటాయి. కానీ ఇందులో వినే చాలా విషయాలు మీరు వేరే సబ్జెక్ట్స్లో వినరు. అందుకని చెప్పి మనం దీనికి ముందే చాలా మంచిగా టైం ఇస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఏంటి మీనింగ్, ప్రతి కీవర్డ్కి మీనింగ్ ఏంటో తెలుసుకొని, అంటే ట్రైలర్లా అనుకోండి. అప్పుడు రేపు నుండి మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా మంచిగా అర్థమవుతుంది. దిస్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. ఓకే, నౌ డిస్కషన్స్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒకసారి సెకండ్ పేజ్ ఓపెన్ చేయండి. అక్కడే చెక్ లిస్ట్ ఆఫ్ సబ్ టాపిక్స్ అని ఉంది కదా. నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిలబస్లో ఈ ఎథిక్స్కి 11, 12, 13, 14, 15 ఇలాగ సిలబస్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు కనుక ఏపీపీఎస్సీ సిలబస్ ఓపెన్ చేస్తే అందులో పాలిటీ 1, 2, 3, 4, 5 అని సీరియల్ నెంబర్, గవర్నెన్స్ 6, 7, 8, 9, 10 అని సీరియల్ నెంబర్, ఎథిక్స్ 11, 12, 13, 14, 15 అని సీరియల్ నెంబర్ ఉంటుంది. నేను దాన్ని ఏం చేశానంటే దాన్ని నేను మళ్ళీ విడదీశాను. మనకి ఎగ్జామ్కి క్లియర్ అవ్వడానికి కోసం అని చెప్పి, అంటే ప్రతి టాపిక్ మనకు మంచిగా కవర్ అయిందని చెప్పి మీకు నమ్మకం ఉండడం కోసం అని చెప్పి నేను దాన్ని సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేశాను. సో ఏం చేశాము, ఇది ఏపీపీఎస్సీ వాడు ఇచ్చిన సిలబస్. ఓకే, అఫీషియల్గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్. సో 11, 12, 13, 14, 15 అక్కడ 1 పెట్టుకోండి, మీకు ఈజీ ఉంటుంది. 11, 12, 13, 14, 15. నౌ మన పని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11 అయితే
అక్కడ సిలబస్లో ఏముంది? ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, నైతికత మరియు మానవులతో ఆ సంబంధం. నైతికతకి మరి మానవులతోని దాని యొక్క సంబంధం, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. దీని కింద ఏదైతే సిలబస్లో ఉందో దాన్ని నేను సబ్ టాపిక్స్ కింద ఇక్కడ డివైడ్ చేశాను. ఎథిక్స్ అంటే దాని యొక్క అర్థం ఏంటి, మీనింగ్, దాని యొక్క స్వభావం ఏంటి, నేచర్, దాని యొక్క ఎసెన్స్, దాని యొక్క సమూల రూపం ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్, ఎథిక్స్ అనేవి దేని వల్ల వస్తాయి, ఒక మనిషిలో ఉండే నైతిక విలువలు ఏమి కారణాల వల్ల వస్తాయి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్, ఒక మనిషి నైతికంగా ఉంటే ఆ మనిషికి వచ్చే ఉపయోగాలు ఏంటి, నైతికంగా లేకపోతే ఆ మనిషి పడే ఇబ్బందులు ఏంటి. ఇలాగ సిలబస్లో ఉండే ప్రతి దాన్ని కూడా మనము సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసాం. నౌసి నేను ఇక్కడ ఈ నెంబరింగ్ ఇవ్వడానికి ఒక కారణం అనేది ఉంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రేపు క్లాసు మనము ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్తోనే స్టార్ట్ చేస్తాం. ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ క్లాసు ఫస్ట్ మీరు ఆ టాపిక్ వినేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రివిజన్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. నేను చెక్ చేస్తాను, మీరు ఫేక్గా పెడితే కాదు, ఆన్సర్ చూసినప్పుడైనా తెలిసిపోతుంది. దెన్ ఆ తర్వాత లేటర్ ఆన్ మీరు రివైజ్ చేసేటప్పుడు టెస్ట్ ముందుగానే ఏదైనా అప్పుడు అక్కడ టిక్ పెడతారు, దానికి ఆన్సర్ రాశారా లేదా. ఇక్కడ ఆన్సర్ అంటే నా ఉద్దేశం నేను చెప్పినట్టు 3 ఆన్సర్స్ రాయాలి ఒక్కొక్క టాపిక్ మీద. ఇప్పుడు ఈ మీనింగ్, నేచర్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ మీదే మీరు 3 ఆన్సర్లు రాయాలి, ఒక్కొక్క దాని మీద 3 ఆన్సర్లు రాయాలి. నా దానికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బంది వస్తే ఇక్కడ రిమార్క్స్ కాలంలో రాస్తారు. ఇది ఎందుకు అంటే మీరు ఇప్పుడు రివిజన్ చేశారు, ఫస్ట్ రివిజన్ చేశారు, ఆర్ఎల్స్ ఫస్ట్ టైం కంప్లీట్ చేశారు, దానికి సంబంధించి ఏదైనా రిమార్క్ మీరు రాశారు, ఆ టాపిక్లో మీరు పడుతున్న ఇబ్బంది రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదని చెప్పి, క్వశ్చన్ అర్థమైంది కానీ ఆన్సర్లు జనరేట్ చేస్తున్నప్పుడు పాయింట్లు రావట్లేదని చెప్పి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే పాయింట్ రాస్తారు. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ చదివినప్పుడు చదివే ముందు మీరు మళ్ళీ గైడ్ డాక్యుమెంట్కి వస్తారు కదా, వచ్చేటప్పుడు అది మీకు సాల్వ్ అవుతుందా లేదా చూస్తారు. సాల్వ్ అవ్వకపోతే నా దగ్గరికి వస్తారు, ఫైన్, ఏం ఇబ్బంది పడినా. నా ఇట్లా ఏం చేశాను, నేను సిలబస్లో ఉండే ప్రతి దానికి కూడా సబ్ టాపిక్స్ మనం డివైడ్ చేసాం. అందరికి హ్యాండ్అవుట్ వచ్చింది కదా, 11.1, 11.2, 11.3 ఇలా 11 కింద మనకి 8 టాపిక్స్ ఉన్నాయి. సార్ అది రావట్లేదు, ఒకసారి ఇంపార్టెంట్ ఇది కలర్ స్క్రీన్ వచ్చింది, మళ్ళీ పోయింది. ఇప్పుడు బాగానే ఉంది. పెట్టు, మళ్ళీ వస్తే ఏం చేయాలి అట్లా. ఓకే, సో సేమ్ అట్లానే 12th చాప్టర్ మానవీయ విలువలు, హ్యూమన్ వాల్యూస్. నౌ దాని కింద ఉండే డిఫరెంట్ సబ్ టాపిక్స్. దీని కింద మనకి 11 సబ్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత యాటిట్యూడ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాని కింద 11 సబ్ టాపిక్స్. ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, దాని కింద 16 సబ్ టాపిక్స్. ఈ చాప్టర్ 15 ఇప్పుడు యూపీఎస్సీ ఎథిక్స్ సిలబస్, ఏపీఎస్సీ ఎథిక్స్ సిలబస్, ఈ చాప్టర్ నెంబర్ 14 వరకు మొత్తం సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏం చేశారంటే యూపీఎస్సీ సిలబస్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. కేస్ స్టడీస్ అనేవి యూపీఎస్సీలో ఉంటాయి, అవి తీసేసి ఇక్కడ పెట్టారు. సో ఒకవేళ మీరు ఎవరైనా ఫ్యూచర్లో ఏంటిది యూపీఎస్సీ రాద్దాం అనుకున్నా సరే ఎగ్జాక్ట్లీ సేమ్ సిలబస్, అందులో ఏం లేదు. ఇది ప్లస్ మీ గవర్నెన్స్ కలిపితే యూపీఎస్సీ సిలబస్. అంటే కొన్ని సిటిజన్ చార్టర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ తీసేసి అక్కడ పెట్టాడు, మొత్తం అంతా సేమ్. నౌ ఈ చాప్టర్ 15 ఏమవుతుందంటే మనకి సిలబస్ పేరేంటి, ఎథిక్స్ అండ్ లాస్, నైతికత మరియు చట్టాలు అని చెప్పి చట్టం. నౌ ఈ 15వ చాప్టరు చట్టాలకు సంబంధించి. నౌ వీడేం చేశారంటే ఏపీఎస్సీ వాళ్ళు చట్టాలని డిఫరెంట్గా డివైడ్ చేశారు, 5 డిఫరెంట్ టైప్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ మన రాజ్యాంగమే అన్నిటికన్నా ప్రథమ చట్టం కదా, ఫౌండేషనల్ డాక్యుమెంట్ అంటాం కదా, సో ఫండమెంటల్ డాక్యుమెంట్. సో దానికి ఇది మీరు పాలిటీలో చదివేదే, మనం డిస్కస్ చేస్తాం మళ్ళీ.
సాలియంట్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, దీని నుండి ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. పవర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. నెక్స్ట్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్, అంటే ఇప్పుడు మనకి ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి, దాని ప్లేస్లో ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇలాంటివి వచ్చాయి కదా, అవి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. తర్వాత లేబర్ చట్టాలు, లేబర్ లాస్, కార్మిక చట్టాలు. మనకి మీరు మోడర్న్ హిస్టరీ మీరు చదువుకునేటప్పుడు 1881లో ఒక లేబర్ యాక్ట్, 1891లో ఒక లేబర్ యాక్ట్ చూసుంటారు కదా, అది కాకుండా మనకి ఇంకా 29 లేబర్ యాక్ట్స్ ఉండేవి. ఈ 29 మొత్తాన్ని కలిపేసి 4 గీట్ల కింద 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చింది. అది ఒక 3 నెలల ముందు నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఈ లేబర్ చట్టాలు ఏంటో మనం తెలుసుకోవాలి. నౌ సైబర్ చట్టాలు, మనం ఇది కొన్ని ఆల్రెడీ మన దాంట్లో డిస్కస్ చేసాం కూడా. ఐటీ యాక్ట్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ మీరు చూస్తే ఒక క్లాసులు 2 క్లాసులు మనం ఇవి చూసాము. సేమ్ అది ఇక్కడ వస్తుంది. తర్వాత మీరు ఎకానమీలో ఏవైతే చూస్తారో ట్యాక్స్ చట్టాలు, ట్యాక్స్ లాస్. సో ఇందులో స్పెసిఫిక్గా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఐటీ యాక్ట్ 1961, దీన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ఐటీ యాక్ట్ 1961 ప్లేస్లో ఐటీ యాక్ట్ 2026 తీసుకుని వచ్చి దాన్ని రిప్లేస్ చేస్తారు. సో ఇట్లాగా అవి ప్రాఫిట్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, దీనికంటూ మనకి ఏమేమి చట్టాలు ఉన్నాయని చెప్పి. కార్పొరేట్ ట్యాక్స్ అంటే మనం కంపెనీస్ యాక్ట్ చదవాలి. జిఎస్టీ రీసెంట్గా వచ్చిన జిఎస్టీ 2.0. సో ఇట్లాగా ఈ చెక్ లిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతే మనకి క్లాస్లో డిస్కషన్ ఇక్కడ టిక్ మార్క్ పెడతారు. రివిజన్, ఫస్ట్ రివిజన్ మీరు ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెడతారు. లేటర్ ఆన్ ఎగ్జామ్ ముందు మీరు చదివేటప్పుడు సెకండ్ టిక్ మార్క్ పెడతారు. ఇది బేర్ మినిమం. తర్వాత ఎన్నిసార్లు చదువుతారు అనేది మీ యొక్క ఉద్దేశం. నౌ రిమార్క్స్ ఏమనంటే అక్కడ రాస్తారు, దాని మీద ఒక్కొక్క దాని మీద 3 ఆన్సర్లు రాశారు లేదో చూస్తారు. ఫైన్. నెక్స్ట్ ఎథిక్స్ అనే సిలబస్ని ఏపీపీఎస్సీలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 3 సార్లు ఎగ్జామ్ అయింది. 2020, 2023, 2025 3 సార్లు ఎగ్జామ్ అయింది. 2020, 2023, 2025. ఇప్పుడు మనకు తెలిసినట్టే మీకు ఏపీపీఎస్సీ మెయిన్స్లో ఎలా ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది కదా, అంటే 10 క్వశ్చన్లు ఉంటాయి ఒక సంవత్సరం. ఇలాగ మొత్తం 30 క్వశ్చన్లు ఉన్నాయి. నా ఈ 30 క్వశ్చన్లు ఏ టాపిక్కి ఏం అడిగారు అని చెప్పి నేను దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. ఈ చెక్ లిస్ట్ తర్వాత దానికి వెళ్ళండి. ఇప్పుడు చాప్టర్ 11లోని 11.5 కింద ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ రిలేషన్స్, దాని కింద వచ్చే క్వశ్చన్. ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం కింద వచ్చిన క్వశ్చన్లు. ఇట్లాగా ఏ సిలబస్ కింద ఏది వచ్చిందో, జనరల్గా ఇది బయట సరిగ్గా ఉండదు, యాక్చువల్లీ లేదు కూడా సరిగ్గా. నౌ సో మన పని ఏంటి అంటే మీరు ఆన్సర్ రైటింగ్ చేయాలి అంటాను కదా, అందులో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఏదైతే 30 క్వశ్చన్లు ఉన్నాయో 30 క్వశ్చన్లు మనం క్లాస్ రూమ్ అయ్యేసరికి, అంటే లాస్ట్ క్లాస్ అయ్యేసరికి మొత్తం 30 క్వశ్చన్లు రాసేయాలి మీరు. ఓకే, ఆ తర్వాత నేను పంపించే టెస్ట్ రాస్తారు. ఫైన్. బేర్ మినిమం అయితే ఇక్కడ ఉండే 30 క్వశ్చన్స్ రాసేయాలి. అయితే నేను యాక్చువల్గా రైట్ ఈ 30 క్వశ్చన్స్ రాసేయాలి. సేమ్ టాపిక్స్ మీద యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, యూపీఎస్సీ క్వశ్చన్స్ నేను ఎల్లుండు అది పీడిఎఫ్ చేసి పెడతాను, అవి కూడా రాస్తాం మనం. ఓకే, అయితే యూపీఎస్సీ క్వశ్చన్స్లో కొన్ని మన సిలబస్లో లేనివి కోర్ట్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. సో అవి తీసేసి ఓన్లీ మన సిలబస్కి సంబంధించేవి ఆర్ఎల్స్ ఇండైరెక్ట్గా లింక్ ఉండేవి పంపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది కూడా ప్రాక్టీస్ చేయాలి. మనం ముందు సైన్స్ ఉండకి ఎట్లా అప్పుడప్పుడు మధ్యలో ఆన్సర్స్ రాసేవాళ్ళమో, అది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండిట్లో ఉంటుంది. కానీ ఇది ఎథిక్స్ అనేది మొత్తం అంతా ఓన్లీ మెయిన్స్లో కాబట్టి మనం డైలీ ఆన్సర్ రాస్తాం దీనికి. ఓకేనా, మీకు డైలీ ఆన్సర్ స్క్రిప్ట్స్ మనకి ఏది ఉన్నాయో నేను డైలీ ఇమ్మంటాను మీ హ్యాండ్అవుట్తో పాటు. డైలీ మనం క్లాస్లో ఏదో ఒక క్వశ్చన్ రాయాలి పక్కగా. ఓకే, నౌ ఎస్ మా ఐఎమ్ చెకింగ్ ఇట్. ఓకే ఫైన్. నౌ అర్థమైంది అందరికీ ఏం చేస్తామని. నౌ వీ విల్ సీ వాట్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి టాపిక్ దాని లోపల ఎలాంటివి మనం చదువుతామో తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు బయోటెక్నాలజీ లోపల ఎలాంటివి ఉన్నాయో, స్పేస్ టెక్నాలజీ లోపల ఎలాంటివి ఉన్నాయో మనం ఫస్ట్ క్లాస్లో చూసాం కదా, సేమ్ అలానే ఈ ఒక్కొక్క దాని లోపల ఉండేది ఏంటో మనం తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎథిక్స్ ఏంటో మనం తెలుసుకుంటాం. తర్వాత మనం చదవడానికి మనకు అది ఈజీ అవ్వాలి అని చెప్పి.
ఫస్ట్. ఇంకొకటి, మీకు వచ్చే హ్యాండ్అవుట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఎథిక్స్కి నేను ఇచ్చేవి, అంటే మీకు అలవాటు అవ్వాలి అని చెప్పి ఆన్సర్ రాయడానికి. ఆ ఎథిక్స్ హ్యాండ్అవుట్స్ ఎట్లా ఉంటాయంటే, ఇది ఫస్ట్ హ్యాండ్అవుట్, రేపు మనం డిస్కస్ చేసేది. నౌసి నేను ఎక్కడికక్కడ చాలా గ్యాప్స్ ఇచ్చాను హ్యాండ్అవుట్లో. ఈ గ్యాప్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫిల్ చేయాలి. అర్థమైందా? అంటే మీకు గుర్తుండాలని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే, మళ్ళీ మీరు సపరేట్గా నోట్స్ చేసి ఇది చేసి తలనొప్పి అని చెప్పి ఒక హ్యాండ్అవుట్లోనే నేను ఎక్కడికక్కడ మీరు ఏం రాయాలని చెప్పి నేను గ్యాప్స్ ఇస్తాను. ఆ గ్యాప్స్ మనం క్లాస్ రూమ్ డిస్కషన్తో ఫిల్ చేస్తాం. ఎట్లా, ఓకేనా? లేదంటే మొత్తం అందులో పెట్టేయాలా? విష్ణు మీరేమంటే అదే మీ పేరు మీద ఉంది, అది చెప్పండి. ఫిల్ చేద్దామా? ఓకే ఫైన్. ఓకే, సో ఫస్ట్ మన సిలబస్ పేరు యాజ్ ఐ మెన్షన్ ఎథిక్స్ అండ్ లా, నైతికత. ఓకేనా? స్టార్ట్ చేయొచ్చా? నైతికత మరియు వేరు వేరు చట్టాలు. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ 4 చాప్టర్స్ కూడా నైతికతకి సంబంధించింది, ఎథిక్స్కి సంబంధించింది. ఈ లాస్ట్ చాప్టర్ 5th చాప్టర్ మాత్రం మనం ఏదైతే చూసామో అది లాకి సంబంధించింది. ఇంకొకటి జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకి సిలబస్లోని ఎగ్జామ్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ అదే 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13, 14, 15 ప్రతిదానికి మనకు ఒక చాయిస్ ఉంటుంది. అంటే ఏఆర్బి అని ఉంటుంది కదా. ఇక్కడ 11th వచ్చేది ఏఆర్బి ఏదైతే ఉందో అది పక్కాగా సిలబస్లో 11th దాని నిండే రావాలని రూల్ లేదు. అంటే నేను కొన్ని టాపిక్స్ వదిలేస్తాను అలా అంటే అవ్వదు అని చెప్తున్నాను. చాయిస్ ఉంది కదా, కొన్ని టాపిక్స్ వదిలేస్తామంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం పేపర్ మనం చూస్తే ఈ 15th దాంట్లో లా ఏదైతే ఉందో అది 11Bలో అడిగాడు. అర్థమైందా? అంటే ఇక్కడ సిలబస్లో 11, 12 ఉన్నాయని చెప్పి అది పక్కాగా ఇక్కడ క్వశ్చన్లో రావాలి అని రూల్ ఏం లేదు. ఇదేనే ఇక్కడ ఎథిక్స్ అనే కాదు, మిగతా వాటిలో అన్నింటిలో కూడా ఇది అప్లికేబుల్. అయితే మిగతా వాటిలో అంత ఎక్కువ చేయట్లేదు, కానీ లాస్ట్ 2 సార్లు కూడా ఎథిక్స్లో ఎట్లానే చేశారు. అర్థమైందా? నౌ సో ఫస్ట్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, నైతికత మరియు మానవులతో దాని యొక్క సంబంధం. మానవులు నైతికంగా బతికితే ఏమొస్తుంది, నైతికంగా బతకకపోతే ఏమొస్తుంది అని చెప్పి దీని యొక్క మొత్తం సారాంశం. ఎథిక్స్ అంటే ఏంటి నార్మలీ? సో ఎథిక్స్ ఈజ్ మేజర్లీ అబౌట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అంటే ఒక మనిషి చేసే పనుల్లోని అది ఏది మంచి, ఏది చెడు అని చెప్పి తెలుసుకోవడం. మరి మారల్స్ అంటే? మరి మారల్స్ కూడా అంతే కదా. మరి వాల్యూస్ అంటే అంతే కదా. సో వీటన్నింటికి డిఫరెన్స్ ఏంటో మనం ఈ ఎసెన్స్లో తెలుసుకుంటాం. ఎథిక్స్ అంటే ఏంటి, మారల్స్ అంటే ఏంటి, దానికి మధ్యలో వ్యత్యాసం ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, ఈ ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ కలిపి ఒక మనిషి యొక్క వైఖరి, యాటిట్యూడ్ అంటే వైఖరి కదా, ఒక మనిషి యొక్క వైఖరి ఎలాగ పుడుతుంది అనేది మనము ఈ ఎసెన్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత డిటర్మినెంట్స్. నార్మల్గా ఇంగ్లీష్లో డిటర్మినెంట్ అంటే అర్థము ఫ్యాక్టర్స్. అంటే ఒక మనిషి నైతికంగా ఉన్నాడు అంటే, ఆర్ఎల్స్ ఒక మనిషిలో నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ నైతిక విలువలు దేని బట్టి ఆధారపడి ఉంటుంది. నైతిక విలువలు దేని బట్టి ఫార్మ్ అవుతాయి చెప్పండి? ఒక మనిషిలో నైతిక విలువలు దేని బట్టి ఆధారపడి ఉంటాయి? అతని యొక్క రిలీజియన్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు, వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ వల్ల అవ్వచ్చు, అవునా కదా, ఆ సరౌండింగ్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు. నా ఇంకొకటి, ఎథిక్స్ ఎప్పుడూ మంచేనా అంటే ఎథిక్స్ ఎప్పుడు కరెక్టేనా? ఎథిక్స్ ఎప్పుడు కరెక్టేనా అంటే కరెక్ట్ కానీ ఎథిక్స్ ఏమైనా ఉంటాయా?
సి ఎథిక్స్ ఒకసారి రాయండి. ఇందాక మీరు ఏదైతే మనము మారల్స్ ఎథిక్స్ అంటున్నామో, ఎథిక్స్ ఈజ్ ది క్యాపబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. అయితే ఇది ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఇది సమాజం డిసైడ్ చేసే ఎథిక్స్. ఇక్కడ మంచి ఏంటి చెడేంటి అనేది సమాజం డిసైడ్ చేస్తుంది. మారల్స్లో మంచి ఏంటి చెడేంటి అని చెప్పి మన మనస్సాక్షి చెప్తుంది. మారల్స్ అనేది ఇండివిజువలిస్టిక్, ఒక మనిషికి సంబంధించింది. ఎథిక్స్ అనేది సమాజానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందువుల్లోని అబార్షన్ చేసుకోవడం అనేది నేరమా? కాదు. అబార్షన్ చేసుకోవడం హిందువుల్లో ఏమీ తప్పేం కాదు. ఏ మతంలో కూడా అబార్షన్ తప్పు అని చెప్పట్లేదు. హిందూ మతంలోని ఎక్కడా కూడా అబార్షన్ తప్పు అని చెప్పట్లేదు. కానీ క్రిస్టియానిటీలో కెథోలిక్ చర్చ్, క్రిస్టియానిటీలోని కెథోలిక్ వర్గంలో మాత్రము అబార్షన్ చేసుకుంటే వాళ్ళు పాపం చేసినట్టు. అంటే హిందూస్లోని అబార్షన్ చేసుకుంటే అది అనైతికం కాదు, కానీ క్రిస్టియన్స్లో అది చేసుకుంటే అనైతికం. యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఒక మనిషి ఫాలో అయ్యే నైతిక విలువలు అనేవి ఆ మనిషి ఎన్నో కారణాల బట్టి ఆధారపడి ఉంటుంది. అది అతని సంస్కృతి అవ్వచ్చు, ఫాలో అయ్యే సాంప్రదాయం అవ్వచ్చు, కల్చర్, ట్రెడిషన్స్, రిలీజియన్, టైం, అతను నమ్మే వ్యక్తులు అవ్వచ్చు. అర్థమైందా? సో ఎన్నో కారణాలు అనేవి ఒక మనిషి ఫాలో అయ్యే నైతిక విలువల్ని డిసైడ్ చేస్తాయి. ఏమేమి కారణాలు ఇక్కడ ఉంటాయని చెప్పి మనం ఈ డిటర్మినెంట్స్ ద్వారా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్సే నేను నైతిక విలువలు అనేవి సమాజంలో ఉండే, గుర్తుపెట్టుకోండి, ఎథిక్స్ ఆర్ ఆల్వేస్ సొసైటీ బేస్డ్, మారల్స్ ఇండివిజువలిస్టిక్. దీని గురించి ఫుల్గా మనం రేపు చూస్తాము. అయితే ఎథిక్స్ అనేవి టైంకి తగినట్టు మారిపోతాయని నేను అంటున్నాను. ఒప్పుకుంటారా? ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 సంవత్సరాల ముందు సతీ సాగమనం అనేది హిందూ సంస్కృతి. సతీ ఈజ్ ఎథికల్ ఇన్ ది సొసైటీ, అవునా కదా? సతీని తప్పు అని ఎవరు అనలేదు. సతీ సాగమనం అనేది హిందూ మతంలో భాగం ఒకప్పుడు. మరి అది ఎథికలే కదా, అది తప్పు అని చెప్పి ఎవరు అనిపించలేదు. ఆ తర్వాత లేటర్ ఆన్ అనిపించింది. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత సతీ అనేది కరెక్ట్ కాదు, అసలు ఇదేంటి, ఆడవాళ్ళు ఎలా చచ్చిపోతారు ఇట్లా అని వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే సతీ సాగమనాన్ని కరెక్ట్ అని అంటారా? ఎవరు అనరు. అంటే అప్పుడు సమాజం అది యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు సమాజం ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే సమయం, కాలం కూడా ఎథిక్స్ని డిసైడ్ చేస్తుందా లేదా? చెప్పండి. సో కాలానికి తగినట్టు కూడా మన యొక్క నైతిక విలువలు అనేవి మారిపోతాయి. సో అలాంటివి దానివల్ల మనం చాలా ఒక 15 ఫ్యాక్టర్స్ వరకు చూస్తాము, ఒక 15 డిటర్మినెంట్స్, ఏమేమి కారణాల వల్ల నైతిక విలువలు అనేవి మారిపోతాయని చెప్పి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమైనా కారణం చెప్పండి. నేనేం చెప్తున్నానంటే నైతిక విలువలు అనేవి కాలం బట్టే కాదు, ప్రాంతం బట్టి కూడా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమెన్, భారతదేశంలోని స్త్రీని మనము ఉమెన్ని కొంతమంది పక్కన పెడితే జనరల్లీ మన ఏన్షియంట్ పురాణాలైనా ఇప్పుడైనా సరే స్త్రీని చాలా హై లెవెల్లో చూడడం మన ఆనవాయితీ. స్త్రీని పవర్తోని, స్త్రీని లక్ష్మీదేవితోని, స్త్రీని శక్తితోని, మా శక్తితోని కొలుస్తాం. అంటే ఇక్కడ మనము కొంచెం రిలేటివ్గా ఆ తర్వాత వచ్చిన మార్పులు పక్కన పెడితే స్త్రీకి మనం మీరు ఏంటిది బుర్కాలు వేసుకోమని చెప్పట్లేదు కదా. భారతదేశంలో బుర్కా వేసుకోకపోతే తప్పు కాదు, కానీ యుఏఈ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రము ఉమెన్ బుర్కా వేసుకోకుండా వెళ్తే అది చాలా పెద్ద తప్పు. ప్రాంతానికి మారిపోతుంది కదా, అవునా కదా? సో ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెందుకు సమయానికి తగినట్టు మారుతుందని కూడా ష్యూర్ సుకుమార్, ష్యూర్ ఐ విల్ సెండ్. నెక్స్ట్ ఫర్ గుర్తుపెట్టుకోండి, మనం డిస్కస్ చేసేవన్నీ రేపు డిస్కస్ చేస్తాం. నేను మీ మైండ్లో ఎథిక్స్ అంటే ఎలా ఉంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉండకూడదని మాత్రమే చెప్తున్నాను. అర్థమవుతుందా చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2013 ముందు, అందరు పుట్టిన తర్వాతే కదా, అందరు 2013 కన్నా ముందే పుట్టారు కదా ఇక్కడ, ఫైన్. నౌ సేమ్ సెక్స్ మ్యారేజ్, హోమోసెక్సువల్ మ్యారేజ్ అంటే మగవాళ్ళనే ఆడవాళ్ళనే పెళ్లి చేసుకోవడం అవనండి,
కలిసి ఉండడం అవనియండి, ఒకప్పుడు అసలు మన సమాజం ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసిందా? ఇప్పుడు 2013 తర్వాత నాజ్ ఫౌండేషన్ జడ్జిమెంట్ ద్వారా, నవతేజ్ సింగ్ జోహార్ కేసు ద్వారా, ఆ తర్వాత సెక్షన్ 377 ఐపీసీలో కొట్టేయడం ద్వారా ఓకే ఇది తప్పు కాదేమో అని అనిపించింది అందరికీ. ఇప్పుడు మెల్లిమెల్లిగా భారత సమాజం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు అది అనైతికం, ఇప్పుడు నైతికమే కదా. అంటే టైం బట్టి మారుతుంది, అక్కడ ఉండే జనాల యొక్క ఉద్దేశాలు బట్టి మారుతుంది. ఇలాగ ఏమేమి ఫ్యాక్ట్స్ అనేవి, ఏమేమి ఫ్యాక్టర్స్ అనేవి మన యొక్క నైతిక విలువల్ని, ఒక మనిషి యొక్క నైతిక విలువలను డిసైడ్ చేస్తాయో దాన్ని మనము డిటర్మినెంట్స్ అంటాం. సో అలాంటి వాటన్నింటినీ కూడా ఇక్కడ డిటర్మినెంట్స్లో చూస్తాం. అర్థమైందా? నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్. గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి స్టార్టింగ్లో మిస్ అయింది. ఎథిక్స్ ఆన్సర్ రాయడానికి మీకు నేను క్లాస్లో ఇచ్చే కంటెంట్తో పాటు మీరు బాగా వాడగలగాల్సింది ఎగ్జాంపుల్స్. నేను కావాలని క్లాస్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, యూఏఈకి ఎక్కడ అని చెప్పి, ఎందుకంటే మీరు రాసే పాయింట్ని ప్రూవ్ చేయాలి ప్రతి దగ్గర కూడా. ఎథిక్స్ అనేది కాలానికి అనుగుణంగా మారిపోతుంది అని చెప్పి రాస్తారు, అది సరిపోదు కదా, దాన్ని ప్రూవ్ చేయాలి. అంటే ఎథిక్స్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ వాల్యూ అడిషన్. ప్రతి పాయింట్కి కూడా మనం ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్కి ఒక డిటర్మినెంట్ కాలం అని అంటున్నాను నేను, టైం. మనం 2 ఎగ్జాంపుల్ చూసాం కదా దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు సతీసగమనం అనేది అనెథికల్, ఇప్పుడు ఎథికల్. టైంకి తగినట్టు మారింది. ఒకప్పుడు హోమోసెక్సువల్ మ్యారేజ్, ఒకే లింగంలో ఉండేవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒకప్పుడు తప్పు, ఇప్పుడు తప్పు కాదు. సో ఇలాగ ఏదైతే మనం ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది నేను వాడేవే కాకుండా మీరు కూడా ఇంకా ఆలోచించినా సరే తప్పేం లేదు. ఫైన్. సబ్జెక్ట్ అర్థమైపోతే మీరు అవి ఎలా అయినా వాడచ్చు, ఎన్నైనా మీరే గుర్తు చేసుకోగలరు. అర్థమైందా? నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ అంటే ఒక మనిషి నైతికంగా ఉండడం వల్ల అతనికి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి. మంచి పర్యవసానాలు ఉంటాయా, చెడు పర్యవసానాలు ఉంటాయా? అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, గుడ్డా బ్యాడ్, ఒక మనిషి ఎథికల్గా ఉండడం వల్ల? రెండు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి నైతికంగా బతకడం వల్ల అతను ఎటువంటి గిల్ట్ లేకుండా, రిమోర్స్ లేకుండా మంచిగా పడుకుంటాడు. యాక్సెప్ట్ చేస్తాడు లేదా? మీరు ఒక చిన్న తప్పు చేసినా రాత్రంతా మీకు గిల్ట్ వస్తుందా లేదా, అదే గుర్తు వస్తుందా లేదా? సో మంచి చేసే పర్సన్ రాబోదు, నేనేం చేయలేను కానీ ఫైన్ జనరల్గా కొంచెం ఎథికల్ పర్సన్కి ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది, తప్పు చేశాను తెలిసైనా తెలియకైనా సరే మన యొక్క మైండ్ అదే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ధనుష్ది సినిమా చూసారా? నాగార్జున ధనుష్ ఇద్దరు ఉంటారు. కుబేరా. ఆ కుబేరా సినిమా యొక్క మీనింగ్ ఏంటి? ఒక రిచ్ పర్సన్ ఎంత ఉన్నా సరే, ఎంత ఆస్తుంటే ఏమైంది, అతను తప్పు చేసేటప్పుడు ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటాడు కదా, మైండ్ ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది. పేదవాడైనా సరే నిజాయితీగా బతికితే ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? రిచ్ ఫ్యూజిటివ్ అయినా సరే, నీరవ్ మోడీ, విజయ్ మాలి వీళ్ళ పొజిషన్ చూడండి, ఆయన బాగానే బతుకుతున్నాడు అండి. ఫైన్. ఎనీవే వాళ్ళ పొజిషన్ చూడండి, ఇండియాకి రాలేకపోతున్నారు కదా. ఎనీవే అది డిఫరెంట్ స్టోరీ. ఫైన్. నేనేమంటున్నా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నెక్స్ట్, ఒక మనిషి, నేను కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక మనిషి నైతికంగా ఉండడం వల్ల అతనికి వచ్చే మంచి ఏంటి అని అంటే, నేను నైతికంగా ఉన్నాను అనుకోండి, ఎథికల్గా ఉన్నాను అనుకోండి, నన్ను మీరు నమ్ముతారు కదా. సో ఎథికల్గా ఉండే పర్సన్కి ఏం జరిగినా సరే మిగతా వాళ్ళు నమ్ముతారు. ఆ నలుగురు సినిమా చూసారా? అందులో ఎలాంటి సిచ్యువేషన్ అవనియండి, రాజేంద్ర ప్రసాద్ గారు నమ్ముతారు కదా మిగతా వాళ్ళు. ఎందుకంటే ఆయన జీవితాంతం కూడా ఆ విలువలు, ఆ నైతిక విలువలతోనే ఆయన బతికాడు. రైట్. సో కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎథిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే, మీరు ఎకానమీలోని 2008లోని గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది చూసారా? గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అంటే మొత్తం అంతర్జాతీయంగా మొత్తం కూడా ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అంటాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇలాంటి పెద్ద పెద్ద క్రైసిస్ 3 సార్లు వచ్చింది. ఒకటి వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత 1929 గ్రేట్ డిప్రెషన్,
అది ఇప్పటికొచ్చి ఎప్పుడూ రాలేదు, మళ్ళీ అంత పెద్దది ఎప్పుడూ రాలేదు. ఆ తర్వాత 2008లోని గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్, ఆ తర్వాత 2020లోని మన యొక్క కోవిడ్ వల్ల వచ్చింది. నౌ ఇప్పుడు 2008లోని ఎప్పుడైతే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిందో కాంట్రాక్టర్లు ఎవరు కూడా మన ఇండియాలోని మెట్రో ట్రైన్ కట్టడానికి రెడీగా లేరు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది, గవర్నమెంట్ ఇస్తాదా ఇవ్వదా అని చెప్పి ముందుకు రాలేదు. అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్కి కేరళలోని ఆ మెట్రో ప్రాజెక్ట్కి హెడ్ పేరు డాక్టర్ ఈ శ్రీధరన్. ఈ శ్రీధరన్ అనే వ్యక్తి పేరు విన్నారా? ఈ శ్రీధరన్ అనే వ్యక్తి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఢిల్లీ మెట్రో, కేరళ మెట్రో, ఈ మెట్రో ట్రైన్ మొత్తం అంతా కట్టింది ఆయనే. అర్థమైందా? నౌ ఇతనుకున్న ట్రాక్ రికార్డ్కి, అతనుకుండే నైతిక విలువలకి వాళ్ళందరూ కూడా ఆయన నమ్మారు. ఈయన ఉన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు ఎలా అయినా మా పని జరిగేలా చేస్తాడు, అతను మేము నమ్మచ్చు. క్రెడిబిలిటీ, అతను మేము నమ్మచ్చు. ఇతను చూసుకుంటున్నాడంటే ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు కాకపోయినా 1 సంవత్సరం తర్వాతైనా మాకు డబ్బులు వస్తాయని. వీళ్ళెవ్వరూ కూడా అడ్వాన్స్ తీసుకోకుండా కేరళ మెట్రోని కట్టారు. కాంట్రాక్ట్ కేవలము ఆ ఈ శ్రీధరన్ అనే వ్యక్తి యొక్క నైతిక విలువల వల్ల. అర్థమైందా? సో ఇప్పుడు ఆయన నైతిక విలువలు పాటించడం వల్లే కదా, ఆయన ఎథిక్స్ పాటించడం వల్లే కదా ఇది జరిగింది. ఆయనకి క్రెడిబిలిటీ అనేది ఎలా వచ్చింది? ఆయన పాటించిన విలువలు బట్టి. రైట్? కాన్సిక్వెన్సెస్ బోర్ కొట్టట్లేదుగా, ఏం కొట్టదు. ఫైన్. నెక్స్ట్, సో ఇట్లాగా మనము ఈ హ్యూమన్ ఎథిక్స్ అనేవి దీని యొక్క కాన్సిక్వెన్సెస్, దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పి మనం 4 గీట్ల కింద డివైడ్ చేస్తాం. ఒక వ్యక్తిగత మనిషికి ఎలా ఉంటుంది, సొసైటీ సమాజంలో, అంటే సమాజం కనుక ఎథికల్గా ఉంటే ఆ సమాజానికి ఎలా ఉపయోగాలు వస్తాయి, ఆర్గనైజేషన్స్ సంస్థలు ఎథికల్గా ఉండడం వల్ల ఆ సంస్థలకి ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, టాటా కంపెనీ మీద అందరికీ ఎంత పాజిటివ్ ఉంటుంది. సో ఈ టాటా కంపెనీ షేర్లు వచ్చినప్పుడు ఇప్పుడు రిలయన్స్, అదానివి, వీళ్ళవి పైకి కిందకి అవుతున్నాయి, కానీ టాటా కంపెనీ షేర్లు అలా ఏం అవ్వదు. కారణం ఏంటంటే గుడ్ ఎథిక్స్ లీడ్స్ టు గుడ్ బిజినెస్. అర్థమైందా? అంటే ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా బిహేవ్ చేస్తే వాళ్ళ యొక్క బిజినెస్ కూడా మంచిగా అవుతుంది. నేను మీకు n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను దానికి. మంచిగా లేకపోతే బిజినెస్ మంచిగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అర్లియర్, అంటే చాలా ఎక్కువ ప్రఖ్యాతి కాంచినవి, వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ ఉన్నారా? వోక్స్ వ్యాగన్ టాప్ 5లో వరల్డ్లో ఉండేది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక అనైతిక పని చేశారు. 2016లో మనకు తెలిసినట్టే ఈ పర్యావరణంలో క్లైమేట్ చేంజ్లో చేంజెస్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఈ క్లైమేట్ చేంజ్ని ఆపాలని చెప్పి ఈ మొత్తం కార్ కంపెనీలు అందరికీ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాం కదా. మనం కూడా మీరు BS4, BS6 ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెమ్ రూల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే దీని నుండి వచ్చే పొగ అనేది ఇంతవరకు మాత్రమే, ఇంత శాతం మాత్రమే ఉండాలి అని చెప్పి రూల్ అనేది ఉంటుంది. క్లియర్? నౌ వీళ్ళు ఏం చేశారు, అక్కడ చీటింగ్ చేసి వీళ్ళ దగ్గర నుండి వీళ్ళ టెయిల్ పైప్ ఎమిషన్స్, అంటే దాని నుండి పొగగొట్టం నుండి వచ్చే దాని యొక్క ఎమిషన్స్ని తక్కువలా చూపెట్టారు. అసలు లేదే లేదు అన్నట్టు చూపెట్టారు. నౌ సో వీళ్ళ సేల్ బాగా పెరిగింది. అయితే ఒకసారి ఏమైంది, వీళ్ళు చేసిన స్కామ్ బయటకు వచ్చింది. డీజిల్ గేట్ స్కామ్ అంటాం దాన్ని. ఒక్కసారి వోక్స్ వ్యాగన్ మొత్తం పడిపోయింది. ఎంత పడిపోయిందంటే ఇప్పటికీ కూడా ఇంకా రికవర్ అవ్వలేకుండా. ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళ తర్వాత కరెక్ట్ చేసినా మీరు నమ్ముతారా? నమ్మం. అదే అతను నిజంగా ఒప్పుకుంటే ఆర్ఎల్స్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ తర్వాత అతను ట్రై చేసి మేము ఈసారి ఇంకా ట్రై చేసామని చెప్పి ఒరిజినల్ టెస్టింగ్ చేస్తే అప్పుడు కాకపోయినా తర్వాతనే ఉంటుంది కదా. ఇప్పుడు అతను జీవితాంతం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సో ఒక సంస్థ నైతికంగా ఉంటుందా అనైతికంగా ఉంటుందా అనే దాన్ని బట్టి దాని యొక్క పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్? సో ఇలాగ సంస్థలకి, ఆర్గనైజేషన్స్కి ఏమేమవుతుంది అని చెప్పి మనం చూస్తాం. నెక్స్ట్ లాస్ట్లీ ఇప్పుడు మనకి నేనేం చేశాను ఇక్కడ, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ని ఇండివిజువల్గా, సొసైటీ పరంగా, ఆర్గనైజేషన్స్ పరంగా, అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్
4 విధాలుగా నేను డివైడ్ చేశాను. ఇంటర్నేషనల్ నౌ అంటే ప్రపంచ దేశాలు ఆర్ఎల్స్ వరల్డ్ మొత్తం ఎథికల్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉండదు, ఇస్రాయేల్ ప్యాలెస్టైన్ వార్ ఉండదు, మనకి పెట్రోల్ బంకుల దగ్గర ఎంత బాధలు ఉండవు, రైట్? సో ప్రపంచం మొత్తం నైతికంగా ఉండడం వల్ల ఏమి బెనిఫిట్ వస్తుంది, నైతికంగా లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. అర్థమైందా? ఫైన్. సో ఇక్కడ ఇందులోని ఈ చాప్టర్ 11లోని ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఎసెన్స్, డిటర్మినెంట్స్, కాన్సిక్వెన్సెస్ యొక్క ఉద్దేశం అది. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు దీని నుండి క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూద్దాం. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు దీని నుండి ఏబిపిఎస్సిలో క్వశ్చన్ రాలే, అంటే ఈసారి పక్కా వస్తుంది. ఎందుకంటే అయిన ఎగ్జామ్సే తక్కువ కదా, 3 ఎగ్జామ్స్ అయినాయి కదా. సో 11.5 నుండి క్వశ్చన్ స్టార్ట్ అయింది. 11.1, 2, 3, 4 నుండి ఒక్క క్వశ్చన్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ యూపీఎస్సీలో మాత్రము ఇది చాలా ఫేవరెట్ థీమ్ యూపీఎస్సీకి. ఇప్పటికీ ఒక 2013లో ఎథిక్స్ పేపర్ అనేది వచ్చిన తర్వాత మనం 2025 వరకు 12 సార్లులోనే ఈ 3 టాపిక్స్ నుండి 20 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఈ చాప్టర్ మీద 2 క్వశ్చన్లు ప్రతి సంవత్సరం వస్తుంది. ఫైన్. మనం అవి రాసేటప్పుడు ఈ టాపిక్స్ రాసేటప్పుడు ఆర్పీవైక్యూస్ రాద్దాం. ఓకే. నెక్స్ట్ 11.4 డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్. అంటే ఎథిక్స్లోని ఏమేమి డిఫరెంట్ వర్గాలు ఆర్ డైమెన్షన్స్ ఉన్నాయి అని చెప్పి. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇందులో మనం ఎలా చూస్తామనంటే డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్లో అసలు ఒక మనిషి ఎందుకు మంచిగా ఉండాలి, ఒక మనిషి ఎందుకు నైతికంగా బతకాలి, నైతికంగా బతకాలి అంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ డైమెన్షన్స్లో మనం చూస్తాం. ఇది అంతా నార్మేటివ్ ఎథిక్స్ అంటాం. ఇందులోనే ఇంకొకటి ఏంటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఎథిక్స్. ఈ డైమెన్షన్స్లోనే డిఫరెంట్ అప్లైడ్ ఎథిక్స్ మనం చూస్తాం. అప్లైడ్ ఎథిక్స్ అంటే మెడికల్ సెక్టార్లోని నైతిక విలువలేంటి, సాంకేతిక రంగంలోని అంటే మెడికల్ ఎథిక్స్ ఏంటి, బయోలాజికల్ ఎథిక్స్ ఏంటి, టెక్నాలజికల్ ఎథిక్స్ ఏంటి, సాంకేతిక రంగంలో ఎథిక్స్ ఏంటి, ఆర్ఎల్సే మీడియా యొక్క ఎథిక్స్ ఏంటి. సో మీడియా ఎథిక్స్ అంటే మీడియా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన విలువలు అంటే ఏమంటారు? మీడియా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఎథిక్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనే మీకు కన్సిడర్ ది మీడియా ఎథిక్స్ అని ఇచ్చాడు అనుకోండి. అంటే మీడియా సంస్థలు ఇక్కడ ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్తున్నాను. డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పి ఇది కూడా యూపీఎస్సీకి వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాపిక్. అందులోనే ఇప్పుడు దాకా వాళ్ళు మెడికల్ ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, ఇలాగా ఒక్కొక్క ఫీల్డ్ని తీసుకొని దానికి మనం ఎథిక్స్ చూస్తాం. ఇందులో మనం ఒక 10 ఫీల్డ్స్ చూస్తాం. అడ్మినిస్ట్రేషన్, మెడికల్, టెక్నాలజీ, ఇలాగ డిఫరెంట్ ఫీల్డ్స్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఎథిక్స్ అనుకుందాం మీకు అర్థం కావడం కోసం. మీడియా ఎథిక్స్ అంటే ఎలా ఉండాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకటి ఏమైనా చూపిస్తున్నారు అని అంటే అది నిజమో కాదో తెలుసుకొని వేయాలి, రైట్? మీడియా మంచిగా ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. మీడియాని 4th పిల్లర్ అని అంటాం. ఫస్ట్ 3 పిల్లర్లు ఏంటి? ప్రజాస్వామ్యానికి ఫస్ట్ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. నౌ వీళ్ళు ముగ్గురు చేసే తప్పుల్ని ఎత్తి చూపించి మంచి చేయడానికి ప్రోత్సహించడానికి మీడియాని మనము 4వ పిల్లర్ అని అన్నాం, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. నౌ ఈ 4th పిల్లరే వాళ్ళ ముగ్గురిని భయపెట్టాల్సింది. ఈ ఫోర్త్ పిల్లర్ వాళ్ళందరితో కలిసిపోయింది. టీడీపీకి ఒక ఛానల్, వైసీపీకి ఒక ఛానల్, బీజేపీకి ఒక ఛానల్, కాంగ్రెస్కి ఒక ఛానల్. ఇందులో కొంచెం కాంగ్రెస్ వీక్, ఫైన్. ఎనీవే కాంగ్రెస్కి ఒక ఛానల్. సో ఇలాగ డిఫరెంట్ పార్టీస్ ఉంది. ఎవరిది నమ్మాలి? ఎల్లో జర్నలిజం అంటాం. ఓకే, ఎల్లో జర్నలిజం అంటే టీడీపీ ఛానల్ అని కాదు. సో ఎల్లో మీడియా అంటే టీడీపీ ఛానల్స్ అని కాదు. ఎల్లో మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా వాడే పదం. అంటే ఎవరెవరైతే ఏ మీడియా సంస్థలు అయితే నిజాన్ని చూపించకుండా ఒక పార్టీకి ఆర్ఎల్స్ ఒకదానికి సంబంధించినవే అబద్ధాలు అలా చేస్తూ ఉంటారో గోబెల్స్ ప్రచారం అంటాం.
గోబల్స్ ప్రచారం చేస్తూ ఉంటారో దాన్ని మనం ఎల్లో మీడియా ఆర్ ఎల్లో జర్నలిజం అని అంటాం. ఓకే, సో ఇలా మీడియా ఎథిక్స్ అంటే ఏంటో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీడియా ఎథికల్గా పనిచేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వియత్నాం వార్ గురించి తెలుసా? ఎవరి మధ్య జరిగింది? అమెరికా రష్యా, బేసికలీ యుఎస్ఎస్ఆర్కి. ఇప్పుడు ఈ కోల్డ్ వార్ మనకి 1945 నుండి 1991 మధ్యలో కోల్డ్ వార్ కదా. సో అమెరికా రష్యా డైరెక్ట్గా కొట్టుకోకుండా వేరే ప్రాంతంలో కొట్టుకునేవారు. సో దానివల్ల వియత్నాం వార్ అనేది జరిగింది. అయితే ఆ వియత్నాం యుద్ధంలోని నిజంగా అమెరికా ఏం చేస్తుంది, వియత్నాం వార్ ఆగడానికి కారణం ఏంటి అని అంటే, వెళ్ళి ఒక జర్నలిస్టు అక్కడ అవుతున్న నిజమైన పిక్చర్ ఏంటి అని చెప్పి ఫోటోలు తీసి వాల్ స్ట్రీట్ జర్నల్లో వేయడం వల్ల అక్కడ యుద్ధం ఆగింది. అమెరికా వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి అక్కడ ఉన్న జనాలకి తెలిసి జనాలు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొని రావడం వల్ల ఆగింది. అంటే మీడియా చేసే పని వల్ల ఒక యుద్ధమే ఆగింది. అదే మీడియా వల్ల క్వీన్ విక్టోరియా యాక్సిడెంట్లో అయి చనిపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు ఆవిడకి ఫోటో కోసం అడిగితే ఆవిడ కారులో వెళ్ళిపోతుంటే ఆవిడ్ని బ్యాక్ సైడ్ వెళ్ళి ఆవిడని చంపేశారు. వెళ్ళి చంపేశారంటే యాక్సిడెంట్ అయిందని చెప్పి అర్థం. డయానా, ప్రిన్సెస్ డయానా, రైట్. అర్థమైందా? సో మీడియా ఎథికల్గా ఉంటుంది, అది కరెక్ట్గా చెప్పండి. ఇంట్రెస్ట్ లేకుండా ఒక మనిషి యొక్క ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా చేయడం కరెక్టా? అంటే మీడియా విలువల్లోని ఒక విలువ గుర్తించాల్సింది ఏంటి? ప్రైవసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గారిదే తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు టీవీలోని తెలుసు కదా ఉదయ్ కృష్ణారెడ్డి గారు, అఫ్కోర్స్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇట్, బట్ ఎనీవే ఉదయ్ కృష్ణారెడ్డి గారిది నిజమో అబద్ధమో ఇంకా తెలియకుండా, ఇప్పుడు లేటర్ అని ఒక వారం తర్వాత ఏదో ఆయన తప్పు ఉందనో తప్పు లేదనో ఏదో ఒకటి కొంచెం తెలిసింది అనుకుందాం. కానీ వెరీ ఫస్ట్ రోజు నిండే, అది జరిగిన ఫస్ట్ అరగంట నిండే ఆయన తప్పు చేశాడు అని చెప్పి రాయడం, ఆయన తప్పు చేశాడు ఒప్పు చేశాడు ఇప్పటికీ మనకు తెలియదు. సో ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ అయితే ఏదో ఆయన తప్పు చేశాడని చెప్పి ప్రూవ్ చేస్తుంది అనుకుందాం. కానీ ఇప్పుడు ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత నిజం తెలిసిన తర్వాత కదా రిపోర్ట్ చేయాలి. నిజంగా ఆయన తప్పు చేయలేదు అనుకుందాం, ఆత్మహత్య చేసుకోరా అప్పుడు, రైట్? అర్థమైందా? అంటే ఈ మీడియా రాసే వార్తల వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎందుకు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2008 9/11 అటాక్, మన ముంబైలోని తాజ్ అటాక్ 9/11 అటాక్ జరిగింది కదా. 9/11 అటాక్లో క్లియర్గా కారణం ఏంటి? మీడియా. 9/11 అటాక్లోని అక్కడ వీళ్ళు మీడియా వాళ్ళు లైవ్లో మొత్తం అంతా చూపించడం వల్ల అట్లా జరిగింది. ఒక విషయాన్ని సెన్సేషనలైజ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో చూడండి, కరోనా వల్ల కన్నా భయం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. అర్థమైందా? ఆ భయం దేనివల్ల వచ్చింది? మీడియా వాళ్ళు చూపించే దానివల్ల కదా. రెడ్ కలర్ అందరూ చనిపోయినట్టు, అర్థమైంది కదా. పాండమిక్ అంటే ఇది సెకండ్ పాండమిక్, ఇది మీడియా వాళ్ళు చేసేది. అయితే ఆ పాండమిక్ ఆగిపోయింది, ఇది ఇంకా నడుస్తూనే ఉంది. అర్థమైందా? సో ఇలాగ మనం ఇందులోని ఈ టాపిక్లో మనం ఏం చేస్తామనంటే ఒక్కొక్క ఫీల్డ్ తీసుకొని ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎథిక్స్ ఏంటో మనం చూస్తాం, రైట్? డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్. తర్వాత టాపిక్ ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్. అంటే పబ్లిక్ లైఫ్లో మరియు పర్సనల్ లైఫ్లో ఒక మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలోని అలానే ప్రజా జీవితంలోని నైతిక విలువలు ఎలా ఉండాలి అని చెప్పి, ఎలా ఉంటాయి ఈ నైతిక విలువలు, ఈ పబ్లిక్ ఎథిక్స్ అనేది ఇక్కడ వస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ ప్రైవేట్ది ఇక్కడికి వస్తాయి, ఈ రెండు కలచ్చా, ఈ రెండు వేరువేరా? అంటే ప్రజా జీవితానికి ఒక రకమైనది ఉంటుందా, లేదంటే వ్యక్తిగత జీవితానికి ఒక రకమైన ఎథిక్స్ ఉంటాయా? పబ్లిక్ లైఫ్కి ఒక రకమైన ఎథిక్స్, ప్రైవేట్ లైఫ్కి ఒక రకమైన ఎథిక్స్ ఉంటాయా? చెప్పండి. చెప్పండి. ఉండొచ్చు అంటే ఫైన్, ఓకే. సో నార్మల్గా అయితే అంటే ఈ రెండు కలొచ్చా కలగకూడదా? ఒక మనిషి ప్రజా జీవితంలో మంచిగా ఉండి వ్యక్తిగత జీవితంలో చెడ్డగా ఉండొచ్చా? ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడర్న్ హిస్టరీలోని కేశబ్ చంద్రసేన్ అనే ఆయన పేరు విన్నారా? కేశబ్ చంద్రసేన్ దేనికి ఫేమస్? ఆయన ఏ అసోసియేషన్తో లింకే ఉన్నాడు?
బ్రహ్మ సమాజ్ ఆ తర్వాత బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. ఆయన ఫైట్ చేసేది దేనికోసం? ఆయన ఫైట్ చేసిందంతా కూడా దేనికోసమో చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలు జరగకూడదు అని చెప్పి ఆయన జీవితాంతం ఫైట్ చేసి వాళ్ళ కూతురికి మాత్రం బాల్య వివాహం చేశాడు. అర్థమైందా? అంటే పబ్లిక్ లైఫ్లో ఒకలా ఉన్నారు, ప్రైవేట్ లైఫ్లో ఒకలా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇలాగా పబ్లిక్ లైఫ్లో ఉండే నైతిక విలువలు ఏంటి, ప్రైవేట్ లైఫ్లో ఉండే నైతిక విలువలు ఏంటి, ఇక్కడివి కలవచ్చా? ఇక్కడ పబ్లిక్ లైఫ్కి ప్రైవేట్ అంటే మన యొక్క ప్రైవేట్ రిలేషన్స్ని పబ్లిక్ లైఫ్లో కలపచ్చా? కలిపితే ఏం జరుగుతుంది అంటే, నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రసాద్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ కలెక్టర్ ఆఫ్ వైజాగ్ అనుకుందాం. ఓకేనా? వైజాగ్ అనకాపల్లి, ఓకే ఫైన్. సో ఆయన కోసం అనకాపల్లి కావాలంట ఆయనకి. సో అనకాపల్లి కలెక్టర్ అనుకుందాం. నౌ వాళ్ళ బ్రదర్కి అక్కడ రిక్రూట్మెంట్ ఏదో జరుగుతుంది. వాళ్ళ బ్రదర్కి అది ఇచ్చేసాడు ఆయన, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా. అది కరెక్టా? అంటే ఆయన యొక్క పర్సనల్ జీవితాన్ని ప్రజా జీవితంలో కలిపేసినట్టు కదా. సో అలాగ రెండు కలవడం వల్ల ఏం జరుగుతుంది, ఏదైతే ఏం కాదు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అర్థమైందా? ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ రిలేషన్షిప్స్ అంటే ఇది డిస్కస్ చేస్తాం. నౌ దీని నుండి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది ముందు. హౌ డస్ టైమ్ అండ్ స్పేస్ ఎఫెక్ట్ ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్? ఇలస్ట్రేట్. కాలము మరియు ప్రాంతం, టైమ్ అండ్ స్పేస్ ఈ ప్రజా జీవితంలోని మరియు వ్యక్తిగత జీవితంలోని ఎథిక్స్ని ఎలాగ ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి. ఫైన్. సో ఇలాంటివి మనం అందులో డిస్కస్ చేస్తాం. తర్వాత లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఫస్ట్ చాప్టర్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్. అంటే ఏదైతే మనము పబ్లిక్ సర్వీస్ కోసం మీరు ఏదైతే గ్రూప్స్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారో, ఆర్ఎల్స్ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నారో, అందులోని ఇంటిగ్రిటీ మరియు జవాబుదారీతనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇంటిగ్రిటీ అనేది ఒక ఎథికల్ వాల్యూ, ఇంటిగ్రిటీగా ఉండడమే ఒక నైతిక విలువ. నో, ఇంటిగ్రిటీ అంటే, అకౌంటబిలిటీ అంటే తెలుసు అందరికీ, జవాబుదారీతనం అంటే ఒక పని జరిగిందంటే దానికి నేను జవాబుదారీ అవడం, దానివల్ల మంచి ఉన్నా చెడు ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా ఏదైతే చేశారో అది ఆయన అకౌంటబుల్ అని చెప్పి, అంటే ఇది అందరూ పుష్ చేసిన తర్వాత పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో ఆయన రైల్వే యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్గా ఆయన రాజీనామా చేశారు. అంటే దానికి కారణం నేను అని చెప్పి రాజీనామా చేయడం, దీన్ని జవాబుదారీతనం అని అంటున్నాం. అట్లానే ఈ మన యొక్క ప్రజా జీవితంలోని పబ్లిక్ సర్వీస్లోని జనాలకి సేవ చేయడంలోని ఈ ఇంటిగ్రిటీ అనేది కానీ జవాబుదారీతనం అనేది కానీ ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు అవసరం అని చెప్పి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఇంటిగ్రిటీ అంటే నార్మల్ మీకేం తెలుసు? ఆ ఇంటిగ్రిటీ వేరు, ఇండియా ఇంటిగ్రిటీ వేరు. ఇండియా ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటి? సమగ్రత, అంటే మనం కాపాడుకోవడం, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటాం కదా, అది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, దేశ సమగ్రత. ఇది మన యొక్క సమగ్రతను మనం కాపాడుకోవడం. అంటే యూ టెల్లింగ్ సమ్ హానెస్ట్ ఈజ్ డిఫరెంట్, ఇంటిగ్రిటీ ఈజ్ డిఫరెంట్. హానెస్ట్ అంటే నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా తప్పు కూడా చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను దొంగతనం చేశానని చెప్పొచ్చు కదా, నిజాయితీ కదా. అర్థమైందా? హానెస్టీకి ఇంటిగ్రిటీకి తేడా ఉంది. అర్థం కాలే? ఫైన్. హానెస్టీ వేరు, ఇంటిగ్రిటీ వేరు. ఆఫ్కోర్స్ మీరు అర్థం చేసుకోవడానికి ఆ థాట్ రావడానికి కారణం ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా. హానెస్టీ అంటే పక్కాగా అందులోని రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా, ఒక మనిషి రేప్ చేసేసి నేనే రేప్ చేశానని చెప్పి వెళ్ళి కోర్టుకి వెళ్ళి లొంగిపోవడం, అక్కడ రేప్ చేయడం తప్పు. ఆయన హానెస్ట్గా ఉన్నాడు, కానీ అతను మంచిగా ఉన్నాడా? మంచిగా లేడు. ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటి అని అంటే, నేను ఏమి మాట్లాడుతున్నానో, నేను ఏమి ఆలోచిస్తున్నానో, నేను ఏం పని చేస్తున్నానో మొత్తం అంతా కూడా ఒకేలా ఉండాలి. మై థాట్స్, మై వర్డ్స్, మై యాక్షన్స్ మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉంటే దాన్ని ఇంటిగ్రిటీ అని అంటాం.
అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకళ్ళ ముందు ఒకలాగా, నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఒకలా కాదు, ఎవరు చూడకపోయినా సరే నేను నాలానే ఉండడం, నేను మంచిగా ఉండడాన్ని ఇంటిగ్రిటీ అని అంటాం. అర్థమైందా? అంటే ఎవరైనా ఉన్నా లేకపోయినా ఒకేలా బిహేవ్ చేయడాన్ని మనము ఇంటిగ్రిటీ అని అంటాం. ఇంటిగ్రిటీని అందుకనే ఇంటిగ్రిటీ లోపలే హానెస్టీ, ఇంటిగ్రిటీ లోపలే ఎంపతి, ఇంటిగ్రిటీ లోపలే కంపాషన్ అన్నీ వస్తాయి. అందుకనే ఇంటిగ్రిటీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అని అంటాం. ఓకే, నా ఇందులోనే ఇంటిగ్రిటీ లోపల మనం డిఫరెంట్ రకాల ఇంటిగ్రిటీ చూస్తాం. ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అంటే అతని యొక్క వృత్తి ధర్మం పాటిస్తున్నాడా లేదా, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. నా సే ఫర్ ఎగ్జాంపుల్ వృత్తి ధర్మంలోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ జనరల్గా ఆయనకి ఎవరైనా క్రైమ్స్ చేస్తున్నా ఏం చేసినా డాక్టర్కి నచ్చదు. కానీ డాక్టర్ యొక్క వృత్తిని ఆయన తీసుకునేటప్పుడు ఆయన దేని మీద ఆయన ప్రమాణం చేస్తాడు, హిపోక్రటిక్ ఓత్ అని అంటాం. హిపోక్రటిక్ ఓత్ ఏం చెప్తుందంటే అవతల వచ్చే వ్యక్తి క్రిమినల్ అయినా సరే ఆయన్ని కాపాడాల్సిందే. ఇతని మనసులో ఏదైనా ఉన్నాయండి కానీ కాపాడాల్సిందే. ఇది వృత్తి ధర్మం, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. అలానే మనం మారల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఇది మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. మీరు కసబ్ తెలుసా మీకు? కసబ్ టెర్రరిస్ట్. నా ఈ కసబ్ ఏం చేస్తారంటే ఈ ముంబై అటాక్ మెయిన్ వన్ ఆఫ్ ది పర్సన్. అయితే తెలుసు కదా క్రిమినల్ కేసులు మనకి ఆర్టికల్ 2022 ప్రకారము ప్రతి పర్సన్కి కూడా ఒక లాయర్ని అనేవాళ్ళు ఇస్తారు. సో అతని తరపున వాదించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రామచంద్ర అనే ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం కదా, సో ఈయన్ని పెట్టారు. ఆయనకి అది వాదించడానికి ఆయనకి 11 లక్షలు వచ్చింది. 11 లక్షలు వచ్చింది. నా ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అది ఎందుకంటే ఆయన తప్పు చేశాడని అందరికీ తెలుసు, కానీ ఆయనకి అది వాదించడం ఇష్టం లేదు. కానీ తప్పదు, ఎందుకంటే అతని యొక్క వృత్తి ధర్మం అది చెప్తుంది. అర్థమైందా? ఆయన ఏం చేశాడు, ఆయన వాదించాడు, ఆ తర్వాత 11 లక్షలని తీసుకొని నాల్సా ఫండ్కి ఇచ్చేశాడు. ఓకే, మీరు పాలిటీలో నాల్సా గురించి చదువుంటారు కదా, ఆ నాల్సా ఫండ్కి ఇచ్చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు ఈ భారతదేశంలోని ఎల్పిజి రీఫార్మ్స్కి ముఖ్యమైన పర్సన్స్ పివి నరసింహారావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఎందుకు రెస్పాన్సిబుల్ మెయిన్ పర్సన్? అప్పుడు ఆయనే ఫినాన్స్ మినిస్టర్. అయితే అప్పుడు ఏం జరిగింది అని అంటే మీరు ఎల్పిజి రీఫార్మ్స్లో భాగంగా ఇండియా వాషింగ్టన్ కన్సెన్సస్ ఎప్పుడైతే మనకి ఐఎంఎఫ్ డబ్బులు ఇచ్చిందో ఐఎంఎఫ్ కొన్ని రూల్స్ తెచ్చింది. అందులో ఒక రూల్ మనకి మీకు అప్పు ఇవ్వాలి అని అంటే ఏం రూల్ ఇచ్చారనంటే మీ యొక్క రూపీ ఏదైతే ఉందో అది మార్కెట్కి లింక్ చేసేయాలి. అంటే అప్పటి వరకు ₹1, ₹20, ₹30 ఉంటే మార్కెట్కి లింక్ చేసడం వల్ల ఒకేసారి $1 ఈక్వల్ టు 40 or 50 అయిపోయింది. అప్పటి వరకు ఆర్బీఐనే డిసైడ్ చేసేది. సో దీనివల్ల ఏమవుతుంది, $1 వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది కదా. రూపీ డిప్రిషియేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రూపీ డివాల్యుయేషన్ జరిగింది. నౌ అప్పుడు ఆయన అకౌంట్లో కొన్ని డాలర్స్ ఉన్నాయి, మన్మోహన్ సింగ్ గారి అకౌంట్లో కొన్ని డాలర్స్ ఉన్నాయి. ఆయనకి లాభం వస్తుంది కదా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు $1 ఈక్వల్ టు ₹50, ఇప్పుడు $1 ఈక్వల్ టు ₹100 అనుకోండి. ఆ డాలర్స్ని అమ్మితే వీళ్ళకి ఇంకా లాభం వస్తుంది కదా. ఆయన ఏం చేశాడు, ఇంటిగ్రిటీగా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్లో డాలర్స్ ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. ఆయన ఏదైతే ఆ డాలర్స్ ఎక్స్ట్రా ఏవైతే రూపీ డిప్రిషియేషన్ వల్ల ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే వచ్చాయో ఆ డబ్బులన్నీ తీసేసి ఆ డబ్బులు పేదోళ్ళకి ఇచ్చేశాడు. అర్థమైందా? సో ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూసినా చూడకపోయినా సరే మంచిగా ఉండడం. అర్థమైందా? ఇంటిగ్రిటీలో పక్కా మంచి అనేది ఉంది, హానెస్టీలో మంచి ఉండాలి అని రూల్ ఏం లేదు. క్లియర్? సో అర్థం కాలే, మనం క్లాసులో చూస్తాము. బట్ ఇఫ్ వీ హ్యావ్ టు సే డూయింగ్ ద థింగ్స్ రైట్, థింకింగ్ ద థింగ్స్ రైట్ అండ్ బిలీవింగ్ ఇన్ ద థింగ్స్ రైట్. మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మొత్తం ఒకటే ఉండాలి. థాట్స్, వర్డ్స్, యాక్షన్స్
మొత్తం 3 మ్యాచ్ అయిన దగ్గర మనం ఇంటిగ్రిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్ చంద్ర సేన్, ఆయన మాట్లాడింది ఒకటి, ఆయన చేసింది ఒకటి, ఆయన ఇంటిగ్రిటీ ఫాలో అవ్వనంటే కదా, అర్థమైందా? సో దట్ ఈస్ ద థింగ్. నౌ ఎనీవే వి విల్ సీ డీటెయిల్డ్ ఓవర్ దేర్. ఏంటి గుడ్డే అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ వృత్తి ధర్మం పాటించడం అనేది మంచి అంటారా చెడు అంటారా? ఫైన్, వృత్తి ధర్మం పాటించాలి కదా. ఒక దానివల్ల ఒక యాంగిల్ అంటే ఐ మీన్ అందులో కొంత చెడు ఉండొచ్చు, కానీ మంచి అయితే మాత్రం పక్కా ఉంటుంది. కానీ హానెస్టీలో పక్కాగా మంచి ఉండాలని రూల్ ఏం లేదు. డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక యాక్షన్ చేయడం వల్ల కొన్నిసార్లు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ మంచి అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది క్లాసికల్ కేసు ఇది చూసుంటారు. ఒక ట్రైన్ వెళ్తుంటే ఒక పక్కకు తిప్పితే ఒకరు చనిపోతారు, ఇంకో పక్కకు తిప్పితే 5 చనిపోతారు. మరి ఏం చేయాలి అప్పుడు? ట్రైన్ ఆపే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ పక్కాగా ఒకరు చనిపోతున్నారు కదా, కానీ మనం ఏం చేయలేం. ఆ సిచ్యువేషన్లో అలా ఉంటుంది. సారీ వాళ్ళ నాకు అర్థం హైపోథెటికల్ ఆబ్వియస్లీ. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా ఈ నైతిక విలువలు ఏంటి, అవి అసలు నైతికంగా ఉంటే ఏమొస్తుంది, నైతికంగా లేకపోతే ఏమవుతుంది, నైతిక విలువలు దేన్ని బట్టి ఆధారపడి ఫామ్ అవుతాయి, ఎథిక్స్ దేన్ని బట్టి ఫామ్ అవుతాయి, ప్రైవేట్ లైఫ్లో ఎథిక్స్ ఎలా ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఎథిక్స్ ఎలా ఉంటాయి, ఎథిక్స్ నుండి అకౌంటబిలిటీ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ ఫస్ట్ చాప్టర్లో చూస్తాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ది మేజర్ ఎసెన్స్ ఆఫ్ అవర్ ఫస్ట్ చాప్టర్. నౌ ది సెకండ్ చాప్టర్, హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అంటే ఇక్కడ సేమ్ అనిపిస్తుందా? నౌ సి వాల్యూస్లో ఒక ఫౌండేషనల్ వాల్యూ ఈజ్ ఇంటిగ్రిటీ. నౌ వాల్యూస్ మానవ విలువలు. ఈ మానవ సంబంధాలు అనేవి సమాజంలోని మంచిగా ఉండడానికి మానవ విలువలు అనేవి ఎలాగ తోడ్పడతాయి. హౌ హ్యూమన్ వాల్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ ఏ సొసైటీ. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోని హిందువులు ముస్లింలు కలిసి బతుకుతున్నారు, హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగానే ఉన్నాయి కదా. అక్కడక్కడ 140 crore పీపుల్ ఉన్నప్పుడు 1-2 జరగడం అనేది చాలా కామన్. అది మనం కన్సిడరేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎలాగ మన యొక్క మానవ ఈ సంబంధాలు అనేవి ఎలాగ డిసైడ్ అవుతున్నాయంటే మన యొక్క ఉన్న విలువల వల్ల. భారతీయ సమాజంలోని మన సంస్కృతిలోని ఎప్పుడూ కూడా విడదీయడం అనేది లేదు. అవర్ ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ సర్వధర్మ సమభావ. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే స్వీకరిస్తాం. అతిథి దేవో భవ. మీరు ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ చూసుంటారు. ఏన్షియంట్ హిస్టరీ చూస్తే కుషాన్స్, గ్రీక్స్, షైథియన్స్, పార్థియన్స్ ఎవరు వచ్చినా సరే అందరినీ మనం చేస్తూనే ఉన్నాం. అయితే ఒక్కరిని రానివ్వడం వల్ల మాత్రం ఇబ్బంది వచ్చింది, బ్రిటిష్. ఫైన్, ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఇట్లాగా అతిథి దేవో భవ, ఇది మన యొక్క సమాజం యొక్క విలువలు. నౌ ఈ మానవ విలువలు అనేవి రిలేషన్షిప్స్కి ఎలాగ ఎఫెక్ట్ చేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండివిజువల్ రిలేషన్షిప్స్ అయినా సరే, సమాజంలో విలువలు అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ వాల్యూస్లో ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో కానీ, ఇద్దరు కపుల్స్ మధ్యలో కానీ లాయల్టీ అంటే ఏంటి తెలుగులో? నమ్మకం. ఫైన్, లాయల్టీ అంటే అర్థమైంది కదా మీకు. ఫైన్, చూద్దాం తర్వాత. నమ్మకమే. ఫైన్. సో లాయల్టీ అంటే ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి నమ్మడం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా, ఆర్ఎల్స్ కపుల్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ అయినా సరే లాయల్టీ అనేది లేకపోతే డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా రిలేషన్స్ ఎన్నో బ్రేక్ అయిపోతూ ఉంటాయి. రైట్, అవుతుందని మీరు ప్రసాద్. ఫైన్, నెక్స్ట్ నౌ ఓకే ఫైన్. తర్వాత జెండర్ ఈక్వాలిటీ. మానవ విలువల్లోని ఈ మన యొక్క ఏంటిది జెండర్ ఈక్వాలిటీ. పురుషులనైనా మగవాళ్ళనైనా ట్రాన్స్జెండర్స్ అయినా సమానంగా చూడడం అనే ఒక వాల్యూ. దాని గురించి సపరేట్గా మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఈ ఒక వ్యక్తిలోని ఈ మానవ విలువలు హ్యూమన్ వాల్యూస్ రావడానికి అందులోని ఫ్యామిలీ యొక్క, కుటుంబం యొక్క రోల్ ఏంటి, సొసైటీ యొక్క రోల్ ఏంటి, సమాజం యొక్క రోల్ ఏంటి, విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్
చిన్నప్పటి నుండి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తున్నాయి, మన స్కూల్ చూడండి, మార్నింగ్ 9కి రావడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీది ఏం క్యాస్ట్ అయినా సరే, ఏం రిలీజియన్ అయినా సరే, అందరికీ ఒకే యూనిఫామ్, ఈక్వాలిటీ చూపిస్తుంది, అవునా కదా? సో ఇలాగా మన స్కూల్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన సొసైటీలో కానీ ఒక్కొక్క విలువల్ని మనకు చూపిస్తుంది. సో ఇలాగ సమాజం కానీ, ఫ్యామిలీ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ భారత పౌరుల్లోని ఈ వాల్యూస్ని తీసుకొని రావడానికి ఎలాగ యాక్ట్ చేస్తున్నాయి, ఆర్ఎల్స్ వీళ్ళు సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, అది మనం ఎక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సే ఫ్యామిలీ, ఒక మనిషిలోని విలువలు రావడానికి ఆ కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ ఆర్ఎల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారు, ఛత్రపతి శివాజీ, ఈ శివాజీ గారు, ఛత్రపతి శివాజీ. నా ఛత్రపతి శివాజీ గారికి, మీకు ఛత్రపతి శివాజీ అంటే ఆయనకి ఆ కరేజ్ రావడానికి కారణం మదర్ జిజియాబాయి, రైట్? సో వాళ్ళ మదర్ ఇచ్చిన కరేజ్, ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడికి నా ఓత్ కీపింగ్ ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు ఆయన అరణ్యవాసానికి వెళ్ళడం అవనియండి, కర్ణుడికి దాన గుణం అవనియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీరు రాయాలి ఆన్సర్లో, మీరు ఏ రిలీజియన్ అయినా రాయాల్సిందే, వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మీరు మీ పాయింట్లు ప్రూవ్ చేయాలి కదా. నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మళ్ళీ కొత్త వెతకాల్సిన అవసరం లేదు. మనం క్లాస్ ఇప్పటికీ ఈ అరగంట క్లాస్లోనే మనం ఒక 20-30 ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా. సో మనం క్లాసెస్ అయ్యేసరికి చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం, అవి మోర్ దాన్ సఫిషియంట్. ఉన్న టాపిక్స్కి నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ సెట్ అవుతున్నాయా, రైట్? సో మీరు ఆ ఎగ్జాంపుల్స్ని మీరు ఆన్సర్లో వాడాలి. ఇప్పుడు ఆయనకి రాముడు ఏ వంశం? రఘుకుల వంశం యొక్క నీతి ఏంటి అని అంటే, బేసికల్గా దాని మీనింగ్ ఏంటి అని అంటే, ప్రాణం పోయినా పర్లేదు కానీ మాట మాత్రం పోకూడదు. వచన్ నా జాయే, ఇచ్చిన మాట మాత్రం అసలుకే పోకూడదు. దానికోసం ఆయన జీవితాంతం నమ్మాడు. ఆయనకి ఆ విలువ ఎలా వచ్చింది? ఆ కుటుంబం ఇచ్చిన విలువ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జపనీస్ ఫ్యామిలీ అనుకుందాం. జపాన్లో జనరల్గా డిసిప్లిన్ అంటే ఇండియాలో డిసిప్లిన్ లేదని కాదు. ఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఫ్యామిలీలోనే ఎవరైనా ఆర్మీ పర్సన్ ఉన్నారనుకుందాం, ఫాదర్ కానీ ఎవరైనా, తెలియకుండానే ఆ కుటుంబం మొత్తంలో కొంచెం డిసిప్లిన్ ఉంటుంది. సో ఫ్యామిలీ అనేది, సో ఎలా ఏమంటున్నాను, కుటుంబాలు అవనియండి, సమాజం అవనియండి, సంస్కృతి అవనియండి, ఆర్ఎల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క విలువలు ఎదగడానికి ఎంతో తోడ్పడతాయి. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ మనకి లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, రిఫార్మర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే గొప్ప లీడర్స్, నాయకుల దగ్గర నుండి, రీఫార్మర్స్, సంఘ సంస్కర్తల దగ్గర నుండి, అడ్మినిస్ట్రేటర్స్, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ తక్కువ అడిగాడు కానీ యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ లీడర్స్, గాంధీజీ గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన ఇచ్చిన 7 sins, కాన్సెప్ట్ ఆఫ్ 7 sins, ట్రస్టీషిప్ మోడల్, సర్వోదయ, బ్రెడ్ లేబర్ కాన్సెప్ట్. ఆయన ఒక 7 ఫిలాసఫీస్ ఇస్తాడు. ఆయన ఒక హింద్ స్వరాజ్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆ హింద్ స్వరాజ్లోని రామరాజ్యం అనేది ఆయన కోరుకుంటాడు, పేరే రామరాజ్. ఓకే, సో ఆ హింద్ స్వరాజ్లోని సో ఆయన ఇచ్చిన ఫిలాసఫీస్ ఏంటి అన్నీ మనం అందులో చూస్తాం బేసికలీ. సో అంటే ఎవరెవరు మేజర్ లీడర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? స్వామి వివేకానంద గారి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఆర్ఎల్సే అంబేద్కర్ గారి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ రీఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తలు. మీకు తెలిసిన చెప్పండి. రాజా రామ్మోహన్ రాయ్ అవనియండి, కందుకూరి వీరేశలింగం గారు అవనియండి, ఆర్ఎల్సే వాల్టైర్, రూసో, వెస్టర్న్ వాళ్ళు వీళ్ళందరూ, వాల్టైర్, రూసో, వీళ్ళందరూ ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ఇవన్నీ వచ్చి దాంట్లోని సక్సెస్ రావడానికి కారణం వీళ్ళు. వాల్టైర్ యొక్క విలువలే అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్లో మొత్తం అంతా రీఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది, రైట్? ఇప్పుడు మనం ఏదైతే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని చెప్పి రాసుకున్నామో అది ఎక్కడి నుండి వచ్చిందని చెప్తారు? ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్లో అది రావడానికి కారణము వాల్టైర్ అండ్ రూసో. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా అయితే మనము ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్,
రాజారాం మోహన్ రాయ్ అంటున్నామో అలానే వెస్ట్రన్ సొసైటీలోనేమో కొంతమంది ఉన్నారు. సో ఆ రీఫార్మర్స్ గురించి మనం చూస్తాం. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్స్, అంటే ఈ గొప్పగా పాలించిన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అవనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శంకరన్ అనే ఆయన పేరు వినుంటారు, మీరు శంకరన్ గారి పేరు వినుంటారు. మాన్యువల్ స్కావెంజింగ్ కోసం ఆయన చేసింది కానీ, ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీధరన్, ఇందాక మనం అనుకున్నాము ఈ శ్రీధరన్. సో ఇలాగా గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు ఇందాక మనం చాలాసార్లు ఇవి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్స్ మనం ఆన్సర్లోని వాడతాము, దీనికే సపరేట్గా క్వశ్చన్ కూడా రావచ్చు. అర్థమైందా? ఇది మన యొక్క సెకండ్ చాప్టర్. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం, ఎథిక్స్ నైతిక విలువలు, మనిషికిను నైతికతకి సంబంధం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి. రెండవది మనిషిలోని ఈ మానవ విలువలు అనేవి ఎలాగ ఫార్మ్ అవుతాయి, ఈ మానవ విలువలు ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుండి ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టెరిసా గారి దగ్గర నుండి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? కంపాషన్. కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, బట్ ఎనీవే. సో అంటే రిలీజియస్ కన్వర్షన్ ఈ సోషల్ మీడియాలో వచ్చే వల్ల నాకు తెలియడం అన్నీ తెలుసు, కానీ మనం కేవలం మంచి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి సోషల్ మీడియాతో సంబంధం లేదు, మనకి ఎగ్జామ్లో మార్కులు మాత్రమే కావాలి. మీకు ఎగ్జామ్లో మార్కులు కావాలా, సోషల్ మీడియాలో చెప్పింది నమ్మాలా? మార్కులే కదా, అంతే. మీకు అది నిజమని తెలిసినా సరే ఎగ్జామ్కి ఏం కావాలో అదే మనం రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ యాటిట్యూడ్, మన మూడో చాప్టర్ వైఖరి. ఒక మనిషి యొక్క వైఖరి అనేది ఎలాగ ఫామ్ అవుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ అయినా నెగిటివ్ యాటిట్యూడ్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి సక్సెస్లో కూడా ఫెయిల్యూర్లో కూడా అతను ఇంకా మంచి తీసుకోగలడు. ఒక వ్యక్తి ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ వైఖరిలో చాలా తేడా ఉంది కదా, దేని బట్టి అది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఆ వైఖరి అనేది ఒక వ్యక్తిలోని ఎలాగ ఫామ్ అవుతుంది, ఈ వైఖరి లోపల ఏమేమి ఉంటాయి, మనం 3 కాన్సెప్ట్స్ చూస్తాం. దిస్ ఏబిసి అని చెప్పి. యాటిట్యూడ్ లోపల 3 కాంపోనెంట్స్ ఉంటాయి. లాస్ట్ టైం 2025 PYQ కూడా ఇదే. Explain the difference between cognitive, affective and behavioral components of attitude. Attitude లోపల ఉండే 3 different components. Cognitive component, affective component and behavioral component. దీని గురించి మనం చూస్తాం. నెక్స్ట్ ఇందాక మనం లీడర్స్ అన్నాం కదా, లీడర్స్ మీద ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది, అది కూడా వినోబా భావే గారి గురించి వచ్చింది. వినోబా భావే దేనికి ఫేమస్? భూటానా. ఓకే ఫైన్. సో అంటే ఏం చేసినట్టు ఆయన ఎంపతి, కంపాషన్, వేరే వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి, సెల్ఫ్లెస్నెస్, ఆయన గుంచుకోకుండా అవతల వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఈ ఎథిక్స్లో మనం డిస్కస్ చేసే చాలా వరకు మీకు తెలిసినే ఉంటాయి, కానీ మనకి ఎగ్జామ్కి సంబంధించిన విధంగా మనం రాయాలి. ఓకే, సెల్ఫ్లెస్నెస్ అంటాం ఆయన చేసిందండి. సో ఈ యాటిట్యూడ్లో వచ్చిన క్వశ్చన్, డిఫైన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఒక మనిషి యొక్క వైఖరి అనేది ఆ మనిషి చేసే పనుల మీద ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము ఆ యాటిట్యూడ్ టాపిక్లో చూస్తాం. సో ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిలేషన్ విత్ థాట్ అండ్ బిహేవియర్, డైరెక్ట్గా సిలబస్లో ఉంది ఆ క్వశ్చన్. ఒక యాటిట్యూడ్, ఒక మనిషి యొక్క వైఖరికి అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క పనిచేసే విధానము ఎలాగా వైఖరి అనేది ఆ రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. తర్వాత మనకి ఇందులో సబ్ టాపిక్ ఇంకొకటి మోరల్ యాటిట్యూడ్, నైతిక వైఖరి మరియు పొలిటికల్ యాటిట్యూడ్. ఒక మనిషికి పొలిటికల్ యాటిట్యూడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఏంటి పొలిటికల్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి క్యాపిటలిజం అంటే చాలా ఇష్టం, కొంతమందికి సోషలిజం చాలా ఇష్టం. ఇవన్నీ పొలిటికల్ యాటిట్యూడ్సే కదా. కొంతమంది రైటిస్ట్ ఉంటారు, కొంతమంది లెఫ్టిస్ట్ ఉంటారు, కొంతమంది కమ్యూనల్ భావజానాన్ని నమ్ముతారు. కమ్యూనిజాన్ని కొంతమంది నమ్ముతారు, కొంతమంది కమ్యూనిజం అనేదే ఒక భూతం అని చెప్పి నమ్ముతారు. ఈ ఒక వ్యక్తిలోని ఈ పొలిటికల్ యాటిట్యూడ్, ఈ పొలిటికల్ వైఖరి అనేది ఎలాగ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ పార్టీకి కానీ వీళ్ళకి కానీ సపోర్ట్ చేస్తున్నాడు అనుకుందాం, దేనివల్ల ఫామ్ అవుతుంది అది? చెప్పండి. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో పుట్టారు అనుకుందాం,
అడవుల్లో పుట్టి వాళ్ళకి ఎటువంటి అవసరాలు కూడా తీరలేదు, తాగునీరు లేదు, ఉద్యోగాలు లేవు ఎవరికి. అలాంటి వ్యక్తికి గవర్నమెంట్ మీద కోపం ఉంటుందా లేదా? అతను అలాంటప్పుడు కమ్యూనిజంతో అతను ఆ భావజాలానికి అట్రాక్ట్ అవుతాడు కదా. సో అతను పెరిగే విధానం, లైవ్లీహుడ్, వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు మీలో చాలామందిలోని మేబీ ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీకి మీరు డిఫర్ అవ్వచ్చు, కానీ చిన్నప్పుడు మేబీ మీ పేరెంట్స్ ఏం చెప్తే అది మీరు నమ్మేవారేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, బీజేపీ అంటే ఇంట్లో పొలిటికల్ డిస్కషన్స్ వస్తే ఫైన్, రాకపోతే ఇదంతా డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడైతే మీకు ఇండివిజువల్గా ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైసీపీకో టీడీపీకో ఓటేస్తున్నారంటే ఏమేమి అవి కారణాలు, ఇలాగ పొలిటికల్ విషయాల మీద మీ వైఖరి ఏంటి అని తెలుసుకోవడాన్ని మనము ఈ పొలిటికల్ యాటిట్యూడ్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు యువత ఓట్లు వేయడానికి రావట్లేదు, ఇది యూపీఎస్సీ పీవైక్యూ ఈ పొలిటికల్ యాటిట్యూడ్ టాపిక్లోని. యువత ఓట్లు వేయడానికి రావట్లేదు, అలాగే యువతని వచ్చి ఓట్లు వేయాలి అంటే మనం ఏం చేయాలి, అర్థమైందా? సో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఇందులో చూస్తాం. నెక్స్ట్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సువేషన్, ఒప్పించడం మరియు సమాజం యొక్క ప్రభావం, సమాజ ప్రభావం మరియు ఒప్పించడం. ఇందులో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క వైఖరి మారడానికి వేరొకరు యొక్క ప్రభావం ఎంత ఉంటుందా? ప్రభావం ఉంటుంది కదా. ప్రభావం ఉంటుంది కాబట్టే ఈ కంపెనీలు అందరూ కోట్లు ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. అంటే విరాట్ కోహ్లీ అది చెప్తే మేబీ ఇది కరెక్ట్ అని. ఇప్పుడైతే ఇంకా దారుణం కదా, ఒక ఫుడ్ బ్లాగర్ వెళ్ళి ఇక్కడ ఈ చికెన్ బిర్యానీ ఇది బాగుంటుంది అని చెప్తే ట్రై చేయడం. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాం కదా, ఫైన్, దిస్ ఈజ్ వరస్ట్ కాన్సెప్ట్ ఎనీవే. బట్ ఈ సమాజం యొక్క ప్రభావం మరియు అవతల వాళ్ళ వల్ల మన వైఖరిని మనం మార్చుకోవడం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్సే స్వచ్ఛ భారత్ అభియాన్ ఆర్ఎల్స్ వ్యాక్సినేషన్. స్వచ్ఛ భారత్ అభియాన్ని ప్రమోట్ చేయడానికి అమితాబ్ బచ్చన్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కింద తీసుకుంది. ఆయన చెప్తే అందరూ వింటారు అని చెప్పి. వ్యాక్సినేషన్ కూడా ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కింద తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ని తగ్గించడానికి మీరు ఎక్కడ ఏదైనా వెళ్ళండి, ప్రతి దగ్గర కూడా సినిమా వాళ్ళ యొక్క వీడియోస్, వాళ్ళ యొక్క ఫొటోస్ని అన్నీ ప్లే చేస్తారు డ్రగ్స్కి అగెయిన్స్ట్గా అని చెప్పి. ప్రతి సినిమా తీసేవాళ్ళు వాళ్ళకి ఏమైనా కన్సెషన్స్ కావాలి అని అంటే వాళ్ళు 1 minute or 2 minutes వీడియో డ్రగ్స్ వాడొద్దు అని చెప్పి ప్రమోట్ చేయాలి అని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు. ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చింది అంటే ఇలా ప్రజా జీవితంలో ఉండే వ్యక్తుల వల్ల, పొలిటీషియన్స్ వల్ల అవనివ్వండి, ఆర్ఎల్సే హీరోస్ వల్ల అవనివ్వండి, వాళ్ళ బట్టి సమాజంలో మార్పులు రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి. ఒక ఫేవరెట్ హీరో ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, ఆ ఏజ్లో యంగ్ ఏజ్లో ఉండే పర్సన్ టీనేజ్లో టీన్స్ అంటాం కదా, 12 తర్వాత 13, 19, 13 to 19 ఆ ఏజ్లో ఉండే వాళ్ళు ఈజీగా మనసు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టైల్గా సిగరెట్ కొడితే స్టైల్గా సిగరెట్ కొట్టడానికి, రింగులు తిప్పడానికి, సో నా హీరో ఇట్లా చేస్తున్నాడని చెప్పి. సో ఇట్లా సోషల్ ఇన్ఫ్లుయెన్స్, పర్సువేషన్ అవి ఎలాగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఇందులో మనం చూస్తాం. క్లియర్? నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏమైంది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ అంటే నార్మల్గా భావోద్వేగ తెలివి, ఫైన్, అది వెళ్ళి అంతే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగ మేధస్సు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు లాగా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దిస్ ఇస్ భావోద్వేగ మేధస్సు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ ఏం చెప్తారంటే ఒక మనిషి మీద కోపపడడం చాలా ఈజీ. కోపం అనేది ఏముంది, ఇప్పుడు నేను కోపపడితే పడవచ్చు కదా. నా యాంగర్ ఈజ్ వెరీ మచ్ ఈజీ, కానీ ఎప్పుడు కోపపడాలి, ఎలా కోపపడాలి, ఎంతవరకు కోపపడాలి, ఎవరి మీద కోపపడాలి, ఇది అందరి వల్ల కాదు. కోపం ఉండాలి, అలా అని చెప్పి అలాగ మనం కంప్లీట్ కోపం చూపించడం వల్ల రిలేషన్స్ బ్రేక్ అయిపోవడం తప్ప ఇంకేం ఉండదు కదా. ఎన్ని రిలేషన్స్ బ్రేక్ అయిపో కోపం వల్ల. నౌ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన యొక్క ఎమోషన్ ఏదైనా అవనివ్వండి, ఆనందం అవనివ్వండి, బాధ అవనివ్వండి, కోపం అవనివ్వండి, మన యొక్క భావోద్వేగాలు ఏదైనా సరే మన కంట్రోల్లో ఉండి మనకు ఉపయోగపడేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్లోనే దేర్ విల్ బి ఎ పర్సన్ కాల్డ్ యాజ్ జైన్డైన్ జిడేన్.
ప్రొనౌన్సియేషన్ జైన్డైన్ జిడెన్. నౌ ఈ జిడెన్ అనే వ్యక్తి జిడెన్ అనే వ్యక్తి వన్ ఆఫ్ ది బెస్ట్ పెనాల్టీ కిక్ షూటర్. అంటే ఆయన అప్పుడు దాకా పెనాల్టీ కిక్ ఉంటుంది తెలుసు కదా ఫుట్బాల్లో. సో ఈ పెనాల్టీ కిక్లో ఎప్పుడూ ఆయన ఫెయిల్ అవ్వలేదు. జస్ట్ ఆ పెనాల్టీ కిక్ వచ్చే ముందు ఆయనకు ఒకరితో గొడవ అయింది. సో ఆయన ఫస్ట్ టైం అది ఫెయిల్ అయ్యాడు. ఆయన ఎమోషన్స్ని అప్పుడు కంట్రోల్ చేసుకొని ఉంటే ఆయన ఫెయిల్ అయ్యేవాడు కాదు. అర్థమైందా? సో ఈ ఎమోషన్స్ని వాళ్ళ యొక్క మంచి కోసం వాడుకోవడాన్ని మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, భావోద్వేగ మేధస్సు. క్లియర్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని గారిని తీసుకోండి. సే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ది వరల్డ్. ఆయనకన్నా గొప్ప భావోద్వేగ మేధస్సు ఎవరికి ఉండదు. జనాల్ని ఆయన యొక్క భావోద్వేగాలతో అట్రాక్ట్ చేయడానికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీ అయినా సరే ఇది యాక్సెప్ట్ చేయాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అతనికి మంచి, జనాలకి మంచి జరగాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ అతనేం మంచోడు కాదు కదా, కానీ అవతల వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, అంటే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా సరే వీళ్ళు టెర్రరిస్టుల కింద మారుతారు అనే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఇతను ఉపయోగించుకున్నాడు. అతను ఎమోషనల్గా ఇంటెలిజెంట్ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మంచి జరగాలని రూల్ లేదు, ఆ పర్సన్కి మాత్రం మంచి జరుగుతుంది. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కరోనా టైం కాదు, ఈ చంద్రయాన్-2 ఫెయిల్యూర్ అప్పుడు ఆయన శివన్ గారిని వాటేసుకొని ఆయన ఏమంటారు దాన్ని ప్రోత్సహించారు, ఓదార్చారు, నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రోత్సహించారు. రైట్? నౌ అదేంటి, ఇప్పుడు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వరల్డ్ లీడర్స్ అందరూ కూడా ఇది లీడర్షిప్ అని చెప్పి నమ్ముతారు. క్లియర్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క భావోద్వేగాలను అవతల వ్యక్తి యొక్క భావోద్వేగాలను రెండు కూడా మనకి ఉపయోగపడేలాగా మార్చుకోవడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అర్థమైందా? మన యొక్క భావోద్వేగాలు అవతల వ్యక్తి యొక్క భావోద్వేగాలని కూడా మనకు ఉపయోగపడేలా మార్చుకోవడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటెలిజెన్స్ అంటే తెలియదు కదా, రైట్? మనకు ఉపయోగపడేలా మార్చుకోవడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ భావోద్వేగాలు అనేవి, ఈ భావోద్వేగాల్లో 3 మోడల్స్ ఉంటాయి. డేనియల్ గోల్మెన్ అనే ఆయన ఒకటి చెప్తాడు, ఇలా డిఫరెంట్ సైకాలజిస్ట్స్ చెప్పారు. సో అవేంటో మనం చూస్తాము. ఆ తర్వాత ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దాని యొక్క అప్లికేషన్స్ పరిపాలనలోని, గవర్నెన్స్లో మరియు అడ్మినిస్ట్రేషన్లోని దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అనువర్తనాలు ఏంటి అని చెప్పి మనం చూస్తాం. అప్లికేషన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉపయోగం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెద్ద గొడవ అవుతుంది అనుకుందాం. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, పెద్ద గొడవ అవుతుంది, కమ్యూనల్ ఇష్యూ జరుగుతుంది. అక్కడ ఎవరో ఒకరు ఏదో మాట్లాడారు, ఈయనకి కోపం వచ్చింది, ఈయన రియాక్ట్ అయ్యి పోలీస్ ఫోర్స్ని చేశాను, అది ఇంకా ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఆ అవతల వాళ్ళ ఎమోషన్స్ని ఈయన కంట్రోల్ చేసుకోగలగాలి, కంట్రోల్ చేసుకొని రియాక్ట్ అవ్వాలి. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? లేదు ఆయన ఆ మూమెంట్లో ఇంకోలాగా ఆలోచించాడు అనుకోండి, మొత్తం ఇండియా మొత్తం గొడవలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది, 2 మతాలు కనుక అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలోని ఈ రైతులు గొడవలు చేస్తున్నారు కొంతమంది, కొన్ని గ్రామాల్లోని ఈ ల్యాండ్ భూమిని తీసుకుంటున్నప్పుడు, అప్పుడు ఆ సిఆర్డిఏ వాళ్ళని కొట్టారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళని ఏదో అన్నారని చెప్పి అమరావతి ముందుకెళ్తుంది, అసలు వేరే వాళ్ళు ఎవరు నూరుకుంటారా? ఇండియా మొత్తం రైతులు వచ్చి గొడవలు చేస్తారు కదా, రైట్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటే గవర్నెన్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎంతో ఉపయోగకరం. ఫర్ ఎగ్జాంపుల్ 2020 క్వశ్చన్, దీని మీద 2 క్వశ్చన్లు వచ్చాయి అనుకుంటా. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉండే 3 మోడల్స్ ఏంటో చెప్పండి. ఇది అడ్మినిస్ట్రేషన్లో మరియు గవర్నెన్స్లో, పరిపాలనలోని ఇది ఎలాగ ఉపయోగపడుతుంది. మొత్తం ఆ సిలబస్ అంతా ఇచ్చేసాడు, క్వశ్చన్ అంతా. చాలా క్వశ్చన్స్ ఉండే సిలబస్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్. ఆ తర్వాత దీంతో మనకి ఈ వైఖరి అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక యాటిట్యూడే కదా. నా భావోద్వేగాలను నేను కంట్రోల్ చేసుకుంటే ఏదైనా చేయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేనప్పుడే కదా లేడీస్ మీద యాసిడ్ అటాక్ చేయడము జరుగుతుంది.
అవునా కదా? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతేనే ఇలాగ గొడవలు అనేవి జరుగుతాయి. ఆగి ఆలోచించి చేస్తే ఏం గొడవలు అనేవి ఉండవు. కోపంలో కరెక్ట్ చేసిన ఒక్క పర్సన్ నాకు కనబడలేదు, ఇంక్లూడింగ్ ఎవరైనా సరే. కోపంలో ఎవరు కూడా కరెక్ట్ పని చేయలేరు. నిజమా కదా? మీరు ఆలోచించండి మీ లైఫ్ని. కోపంలో తీసుకునే ఏ డెసిషన్స్ అయినా సరే తర్వాత ఇబ్బంది పడేలాగే ఉంటాయి. సో ఆలోచించి ఆగి తీసుకోవాలి, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ 14th టాపిక్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఈ ప్రజాసేవ, అసలు ఈ ప్రజాసేవ అనేది, దాని యొక్క ప్రజాసేవ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి పుట్టింది అంటే ఇక్కడ మనం ప్రజాసేవలోని మనము మ్యాక్స్ వెబర్, వేరే వాళ్ళు ఇప్పుడు వెస్టర్న్లోని భారతదేశంలోని ఈ ప్రజాసేవ అనేది ఎక్కడి నుండి పుట్టింది, ఎందుకు ప్రజాసేవను గవర్నమెంట్ చేయాలి అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం కౌటిల్య గురించి, కౌటిల్య తెలుసు కదా, కౌటిల్య ఎక్కడ చూసారు మీరు? చంద్రగుప్త మౌర్య. ఆయన ఏం రాశాడు? కౌటిల్య అర్థశాస్త్ర. సో అర్థశాస్త్రలోని ఆయన చెప్తాడు, ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ లైస్ ది ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ లైస్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది కింగ్. జనాల యొక్క ఆనందంలోనే రాజు యొక్క ఆనందం అనేది ఉంటుందని ఆయన చెప్తాడు. అక్కడి నుండే కదా ఈ పబ్లిక్ సర్వీస్ అనేది పుట్టింది ఫస్ట్ టైం ఇండియాలో. అయితే వెస్టర్న్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి, ప్లేటో, అరిస్టాటిల్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత నైతిక నియమావళి ఆర్ఎల్స్ కాండక్ట్ ఎలా ఉండాలి అని చెప్పి దాని యొక్క నియమావళి, ఎలాగ ప్రవర్తన నియమావళి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా ఉండాలి అని చెప్పి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఎలా ఉండాలి అని చెప్పి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్కరికి, డాక్టర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మందు తాగి ఆపరేషన్ చేయకూడదని. సో ఇవి ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఉంటుంది. క్లియర్? సో నియమావళి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది అందరికీ తెలిసిందే. పబ్లిక్ సర్వీస్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెలుసు కదా, ఇది అయిందా మీకు ఎక్కడైనా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడ అవ్వలేదు కదా? ఫైన్, ఎనీవే డిస్కస్ చేద్దాం మనం క్లియర్గా. పబ్లిక్ సర్వీస్ యాక్ట్ అంటే జనాలకి సేవ చేయాలి అనే దాని మీద సపరేట్ చట్టం ఏమైనా ఉందా? జనాలకి సేవలు ఈ టైంలో అందించాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 30 daysలో ఇచ్చేయాలి, ఇలాంటి చట్టం ఏమైనా ఉందా? రైట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది? ఈ 60 daysలో మీకు ఇది వస్తుంది, 90 daysలో ఇది వస్తుంది, మీరు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్తారు కదా. ఇలాగా ప్రజాసేవకి ఏమైనా చట్టం ఉందా? అర్థం కాలే. అట్లా కాదు, మనకి చట్టం అయితే దానికంటూ ఏమీ లేదు. 2011లోని పబ్లిక్ సర్వీసెస్ బిల్ అనేది తీసుకొని వచ్చారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి కావాలి అని చెప్పి ఎప్పటి నుండో డిమాండ్. అంటే ఈ చట్టం ఉందనుకోండి, ఒకవేళ ఆ పని వాళ్ళకి జరగకపోయినా కోర్టుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కదా. సో ఇలాంటి చట్టం అనేది లేదు, ఇలాంటిది ఒక చట్టం తీసుకొని రావాలి అని చెప్పి. లీడర్షిప్ ఎథిక్స్, వర్క్ కల్చర్, టాటా అవనివ్వండి, ఇస్రో అవనివ్వండి, లేదా ఒక గవర్నమెంట్ ఆఫీస్ అవనివ్వండి, దాని యొక్క పనితనం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ ఒకలా పనిచేస్తుంది, నార్మల్ ప్రైవేట్ ఒకలా పనిచేస్తుంది. మీరు కమర్షియల్ బ్యాంక్కి వెళ్ళండి, ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సికి వెళ్ళండి, ఎస్బీఐకి వెళ్ళండి, ఎంత డిఫరెన్స్ చూపిస్తారు? ఎస్బీఐ వాళ్ళు ఎప్పుడు లంచ్ బ్రేక్లో ఉంటారు, కామన్ థింగ్. ఇప్పుడు మారారు, చాలా మారారు యాక్చువల్లీ. ఎవరైనా ఉంటే బ్యాంకింగ్ స్టాఫ్, సో చాలా మారారు యాక్చువల్లీ ఇప్పుడు. ఫైన్. సో ఇట్లా అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ కల్చర్ ఒకలా ఉంటుంది, ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ కల్చర్ ఒకలా ఉంటుంది. సో దాని యొక్క పనితనం అనేది ఎలా ఉంటుంది, దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఒక ఆర్గనైజేషన్ లోపల ఎలాంటి నైతిక విలువలు అనేవి ఉంటాయి అని చెప్పి, గవర్నెన్స్లో నైతిక విలువలు ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన దేశాల మధ్య సంబంధాల్లోని ఎలాంటి ఎథిక్స్ అనేవి ఉంటాయి, కరప్షన్ అంటే అవినీతి, ఇది ఫైన్. నా ఈ అవినీతిని తగ్గించడానికి లోక్పాల్ అండ్ లోకాయుక్త, ఫైన్. సో వీటి గురించి మనము ఈ చాప్టర్లో చూస్తాం. సో ఈ చాప్టర్ బేసికల్గా ఏంటంటే మీకు గవర్నెన్స్తో కంప్లీట్గా లింక్ అయ్యే చాప్టర్. ఈ మూడు కూడాను మనకి సైకాలజీ, ఫిలాసఫీకి సంబంధించిన టాపిక్. ఈ టాపిక్ గవర్నెన్స్కి సంబంధించింది. ఇది మొత్తం అంతా కూడా మన పాలిటీకి, చట్టాల గురించి సంబంధించింది. ఇక్కడితో మనకి 4th చాప్టర్తో ఎథిక్స్ అనేది అయింది. ఓకే, ఇప్పుడు మన 5th చాప్టర్ లా, చట్టాలు. ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న చట్టాలని 4 రకాల చట్టాల కింద డివైడ్ చేశారు. మనం ఇక్కడ సిలబస్లో ఉండే ప్రతి చట్టాన్ని తీసుకొని దానికి ఉండే మేజర్ థింగ్స్ మనం డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇదంతా మీరు పాలిటీలో చూసేదే. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి, పవర్స్ అనేవి సెంటర్కి స్టేట్కి మధ్యలో ఎలా డివైడ్ అవుతున్నాయి, 7th షెడ్యూల్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వీటి యొక్క పవర్స్ ఏంటి అని చెప్పి మీకు మోస్ట్లీ మొత్తం అంతా పాలిటీలో కవర్ అయ్యేది అక్కడ. నెక్స్ట్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆర్టీఐ మీద కానీ ఇక్కడ మనం చూసే వాటి మీద క్వశ్చన్స్ రాలేదు ముందు. కారణం ఏంటి అంటే వీటి మీద గవర్నెన్స్లో పాలిటీలో క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అడిగారని చెప్పి ఇక్కడ అడగకూడదని కాదు, సేమ్ పేపర్ కదా మొత్తం 3 కూడా. సో ఒకసారి అందులో అడిగితే ఇందులో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది, కానీ మీరు ఒక్క దగ్గర మంచిగా చదివితే చాలు. సివిల్ అండ్ క్రిమినల్ లాస్, మనకి ఏమేమి సివిల్ కోడ్స్ ఉన్నాయి, క్రిమినల్ కోడ్స్ ఏమేమి ఉన్నాయి తెలుసు కదా. సబార్డినేట్ కోర్ట్స్ అనేవి దేశం మొత్తం ఒకలా ఉండవు. ఒక దగ్గర మెజిస్ట్రేట్ కోర్ట్ ఉంటుంది, ఒక దగ్గర మెట్రోపాలిటన్ కోర్ట్ ఉంటుంది, ఒక దగ్గర డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది, ఒక దగ్గర సివిల్ కోర్ట్ ఉంటుంది, ఒకటేమో సెషన్స్ కోర్ట్ అని ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుంది. సబ్స్టాన్షియల్ చట్టంకిను ప్రొసీజరల్ చట్టంకి డిఫరెన్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ పీవైక్యూ చెప్పి ఇది. నెక్స్ట్ ఆర్డర్కి డిక్రీకి మధ్యలోని డిఫరెన్స్ ఏంటి, ఈ కొత్తగా ఏదైతే క్రిమినల్ లాస్ ఉన్నాయో అవేంటి, నిర్భయ చట్టం ఏంటి, లేబర్ చట్టాలు ఏంటి. రైట్, లేబర్ చట్టాలు ఇందాక మనం చూసాం కదా. ఈ 29 లాస్ ఉండేవి 4 లాస్ కింద మారిపోయాయని చెప్పి, బ్రిటిష్ టైంలో ఏవైతే 1881, 1891 లేబర్ లాస్ ఉన్నాయో అవి మనం చూస్తాము. సో ఎంప్లాయ్మెంట్లోని ఎలాగ మారుతుంది అని చెప్పి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మనం చూస్తాం ఇక్కడ. సైబర్ లాస్, ఇది ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేసింది, బట్ ఎనీవే వి విల్ సీ హియర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ ఏంటేంటి. నా ఈ సైబర్ క్రైమ్స్ అయితే ఎవరికి మనం కంప్లైంట్ చేయాలి, ఎక్కడ మనం ఎవరికి చేయాలి, వీ ఆర్ డిస్కస్డ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. సర్టెన్, గుడ్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. అలానే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇబ్బంది వస్తే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, గుర్తుందా, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. లేదు నార్మల్ మనకి ఏమైనా ఇష్యూ వస్తే సర్టిన్కి రిపోర్ట్ చేయాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కుడంకలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్కి సైబర్ అటాక్ అయితే 6 అవర్స్లోని సర్టిన్కి రిపోర్ట్ చేశారు అని చెప్పాము. సో అట్లా ఈ ఎవరెవరు ఉన్నారని చెప్పి సైబర్ లాస్లో చూస్తాం. లాస్ట్లీ మన యొక్క ట్యాక్స్కి సంబంధించిన చట్టాలు, వెల్త్ ట్యాక్స్, ప్రాఫిట్స్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ అవర్ జిఎస్టీ. సో ఇప్పుడు జిఎస్టీ గురించి ఒకవేళ రావాలి అంటే, సో జిఎస్టీ 2017లో వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనం మెయిన్స్ అవుతుంది, అంతే కదా, 27 స్టార్టింగ్లో మెయిన్స్ అవుతుంది. కాబట్టి 10 years ఆఫ్ జిఎస్టీ గురించి డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. లేదు అని అంటే జిఎస్టీ 1.0, జిఎస్టీ 2.0 లేదా 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు వరకు జిఎస్టీలోని ఏమి మంచి ఏమి చెడు మొత్తం అంతా ఇందులో మనం చూడాలి. ఫైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ అవర్ ఎథిక్స్. బాగానే ఉంది కదా, ఎందుకు భయం మరి, తెలిసినవే కదా అన్నీ, అర్థమైంది అంతా. చెప్పండి అబ్బా. ఫైన్ ఎవ్రీవన్, చెప్పండి అమ్మా. ఓకే, అర్థం కాలే, అందుకే కదా మనం బుక్లోనూ రాద్దాం. ఫైన్, ఓకే. See, what is our goal? As I mentioned, after finishing that specific topic, we need to write PYQ of that topic. If we are able to do that, everything will be fine. Okay. Next, online students, any doubts? Otherwise, we can close our class now. Total. Understood everything? అట్లా ఇది ఫస్ట్ చాప్టర్ అయితే మాత్రం ఆర్డర్లో, తర్వాత అట్లా కాదు. మేబీ సమ్, నాకు ఇంకా తెలీదు, బట్ మినిమమ్ ఆఫ్ 20 days. మినిమమ్ ఆఫ్ 20 days. దట్ ఈస్ ఫైన్. 20 days. అంత ఎక్కువ బొంబార్డ్మెంట్ అయితే ఏమీ ఉండదు, పర్లేదు. యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. సి ఇప్పుడు మన నోటిఫికేషన్ వచ్చే టైంకి అయితే చేయొచ్చు. నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఓవరాల్ మొత్తం ఎథిక్స్ అయితే ఫినిష్ చేసేయచ్చు. లా మేబీ ఉంటుంది. సి ఇది తర్వాత మీరు ఫిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేరు, చేస్తే ఇప్పుడే చేయాలి ఏదైనా, అవునా కదా.
చేస్తే ఇప్పుడే చేయాలి. సో దీనికి నేను ఏమన్నాను, ఆ రోజు అయిన టాపిక్ ఆ రోజు అదేండి. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం యాక్చువల్లీ. సో క్లాస్లో ఒకసారి మనం డిస్కస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ నేను మిమ్మల్ని అడిగి మీరు నాకు చెప్పి ఇట్లా ఇంటరాక్టివ్గానే ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి అ బిగ్గర్ బర్డెన్. ఓకే, సి విల్ ట్రై హౌ టు డూ ద థింగ్స్ బెటర్, విల్ డిస్కస్ అండ్ విల్ ఫైనలైజ్. ఓకే, థ్యాంక్ యూ.